వెల్కమ్ టు మహా న్యూస్. బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత వేసినటువంటి పొలిటికల్ యాక్షన్ కమిటీకి మెంబర్గా ఉన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో కత్తులు బాంబులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేటువంటి ప్రదేశం. మరి ఆ నియోజకవర్గంలో కాటసాని వర్సెస్ బీసీ జనార్దన్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది, ఎటువైపు ప్రయాణిస్తుంది, ఆ జరుగుతున్నటువంటి ప్రయాణంలో గెలుపు ఓటములు ఎవరివి? బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాయలసీమ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. బీసీ జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, చాలా సంతోషం. అదేవిధంగా మన ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి బీసీ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. పొలిటికల్ యాక్షన్ కమిటీకి మెంబర్గా ఉన్నారు. ఏంటి వైసీపీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వైసీపీ యాక్షన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యాక్షన్లు కావచ్చు, గతంలో ఎన్నో పార్టీల యాక్షన్లు చూసాము. ఇది ఏం కొత్తగా కాదు కదా మా తెలుగుదేశం పార్టీకి. మాది ఎంత కూడా ప్రజల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, ప్రజల హృదయంలో నుంచి వచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో అటువంటి పార్టీ ప్రజల మధ్య నుంచి వచ్చిన పార్టీ ఎవరికి ఎందుకు భయపడుతుంది? ఎవరు ఏ యాక్షన్ లేదు, ఏది కూడా ఉండదు. యాక్షన్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. కొద్దిగా టైం వెనక ముందు ఆడొచ్చు, కానీ ఎవరిదైనా కాలం వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఈ రోజు వారికి పుణ్యం ఉండొచ్చు, మాకు అమావాస్య ఉండొచ్చు, రేపు మళ్ళీ వారికి చీకటి రోజులు వస్తాయి, మాకు మంచి రోజులు వస్తాయి పుణ్యమికి. అంతే కదా, నేచురల్ రాజకీయాల్లో ఏది కూడా కామన్ కదా ఎప్పుడు. బట్ ఏది వచ్చినా తట్టుకుండే కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే మా నాయకుడు అన్ని విధాలా చూసినవాడు, అనుభవం గలవాడు, మామూలుగా ప్రాక్టికల్గా వెళ్తాడు. అటువంటి నాయకుడు ఉన్నటువంటి నాయకుడు ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఎన్నో ఒడిదుడుకులను చూసుకునే నాయకుడు ఈ రోజు చిన్నది ఏదో వాళ్ళు ఆడినంత మాత్రానే, ఈరోజు మా నాయకునికి కష్టాలు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రమే మా నాయుడు భయపడాడు. ముఖ్యంగా మీకు అందరికీ తెలియంది, ఆయన కారు ఎక్కుతూ పోయినప్పుడు కూడా సార్ అన్యాయం చేస్తున్నారు సార్ అన్నప్పుడు కూడా ఒకటే చెప్పాడు, మీరంతా భయపడకండి, క్యాడర్కి చెప్పండి. వెహికల్ ఎక్కేటప్పుడు నేను ఆయనతో బయట అక్కడ ఉన్నాను, నడుచుకుంటూ పోతున్నాను, మాకు బాధ ఆవేతం చూస్తే ఇట్లా కొట్టాడు, ఇట్లా కొట్టి చెప్పాడు, తట్టి వెళ్ళాడు. భయపడద్దు ఉన్నాయి, తప్పు చేయనుడు ఆ మాట అనగలుగుతాడు, భయపడద్దు అంతే కదా. తప్పు చేయలేదు, భయపడలేదు. ఆయన ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కానీ అది జరిగేకంటే ముందు కూడా మా బనగానపల్లిలో ఉన్నాడు. నైట్ మా దగ్గర, మా బనగానపల్లి మా ఇంటి దగ్గర అక్కడే ఉన్నాడు. తర్వాత మేము నడిచిపోయాము. మళ్ళీ మీటింగ్ కంటే కూడా మాకు అక్కడే ఆ రోజు నంద్యాలలో మీటింగ్ జరిగిన తర్వాత, మీటింగ్ అయిపోయినాక కూడా మేము సార్ని అక్కడ డ్రాప్ చేసేసి వేరే ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ డిన్నర్ చేసి వెళ్దామంటే ఉన్నాము. అప్పటికే మాకు న్యూస్ వచ్చింది, ఇట్లా అనంతపురం నుంచి వెహికల్స్ బయలుదేరుతున్నాయి, వీళ్ళంతా కూడా డిపార్ట్మెంటల్ వస్తున్నారని చెప్తే మా పక్క రూమ్ లో వాళ్ళ పిఎస్ కపాతి గారు ఉన్నారు. వారికి ఇన్ఫార్మ్ చేస్తే కూడా ఎందుకు సార్ మీరు రోజు చెప్పేటివే న్యూస్ అది అన్నప్పుడు, లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి 9:30, 10కు కన్ఫర్మ్ చేసుకున్నాక కూడా వారికి చెప్తే కూడా సార్ వస్తే రానిలేండి, తప్పేముంది, నేనే తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను, రానిలేండి అన్నారు. రానిలేండి అన్నప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు వందలాదిగా పోలీసులు వచ్చేటప్పుడు మాకు అర్థం ఉంది, నోటీస్ ఇవ్వడానికి రావటం లేదు, ఎక్కడో అరెస్ట్ చేయడానికి వస్తున్నాడు, ఏం జరుగుతుందని డౌట్ ఉందని మళ్ళీ మేము చెప్పేటప్పటికంటే కూడా ఆయన కేర్ చేయలేదు. పర్వాలేదు, మీరు ఎందుకు అవసరం లేదండి, ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయేసి ఆయన మామూలు ప్రశాంతంగా. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? 12:30 కాడి నుంచి తలుపులు కొట్టారంటారు. ఆ రోజు రైతులంతా మేము కూడా అక్కడే ఉన్నాము, ప్రత్యక్షంగా నేను ఉన్నాను, బుడ్డారాజారెడ్డి ఉన్నారు, చాలా మంది ఇన్ఛార్జీలు ఉన్నాము. వచ్చిన తర్వాత రఘురామరెడ్డి గారు 12 గంటలకు అప్పటికే మా వెహికల్స్ అడ్డం పెట్టాం. అక్కడ మరి రాకుండా ఉండాలని నిరోధించాలి, ఎందుకు ఏం జరుగుతుందో అని చెప్పే ఉద్దేశంగా పోలీసులు హడావిడిగా వచ్చి కనీసం అడ్డమున్న వెహికల్స్ కూడా జేసీబీలతో పెట్టి తీసేశారు. కేసీ క్రెయిన్స్ పెట్టి జేసీబీలు పెట్టి 500-600 మంది పోలీసులు వచ్చిన తర్వాత మీరు ఎందుకు వచ్చారని చెప్పి మేము కూడా అందరం అడగడం జరిగింది. ఇన్ఛార్జ్ కాలువ శ్రీనివాసులు గారు, రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, నేను, బుడ్డారాజా, చాలా మంది వాడు ఉన్నటువంటి జయనాయ సైడ్ అందరం కూడా ఉన్నాం. మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము వారితోనే చెప్తాము, ఏం చెప్తారో చెప్పండి మేము కదా. అర్ధరాత్రి 12 గంటలకు 12:30
ఏంటి మేము మీరు మాకు సార్తో మేము మాట్లాడాలి, మేము ఏదైనా చెప్పదలుచుకుంటే వారితోనే చెప్తాము, ఏ వ్యక్తికి చెప్పాలి అంటే మేము కూడా పార్టీకి సంబంధించిన మా నాయకుడికి ఇంతమంది వస్తే ఈ వయసులో మీరు డిస్టర్బ్ చేయడం ఏంది, సో పడుకున్నారు మీరు ఉదయం 5:30 వరకు మీరు తీసే డోర్ టచ్ చేయడానికి లేదని చెప్పి చాలా మంది అడ్డపడ్డాము. వచ్చినటువంటి అధికారికి కూడా మేము రిక్వెస్ట్ చేశాము, మీరు 6 o'clock అని ఆటోమేటిక్గా బయటకు వస్తారు, అప్పటి వరకు ఆపడం చెప్పారు. ఉన్నారు అక్కడే డోర్ దగ్గర కూర్చొని కూడా కూర్చోలేదు, నుంచున్నారు ఉన్నారు వాళ్ళ డ్యూటీ ప్రకారం మేము ఇక్కడే ఉంటాము. సరే మీరు అన్నారు కదా 5:36 వరకు అని, అంత కక్ష ఏంటి తెలియదు మరి వారికి ఎందుకు ఏ ఇన్స్ట్రక్షన్స్ వచ్చారో ఏమి చెప్పాము. కూర్చోండి సార్ ప్రశాంతంగా ఉంటుందని కూడా చెప్పాము మేము. చెప్పినప్పటికి కూడా పర్వాలేదులే అన్నారు. అంటే ఏం పర్వాలేదు అంతే, వారి దగ్గర సమాధానం పర్వాలేదు మేము వారితోనే కలుస్తాం. 5:30 నుంచి మళ్ళీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము, కాదు సార్ ఇంకొక 1 hour అడగండి, 5 నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే మాకు అర్థమైంది, మమ్మల్ని అందరినీ కూడా చిన్నగా అటు ఇటు మాట్లాడుకుని వచ్చి సడన్గా అందరినీ రౌండ్ చేసేసి మమ్మల్ని అంతా పశువుల మాదిరిగా తీసుకుపోయారు. పశువులను ఎట్లా ఎత్తేస్తారో అక్కడ కొడితే నాకు కూడా ఇక్కడ దెబ్బ తగిలింది, ఎత్తి పైకి వేస్తే ఇసిరేస్తే అంతే తీసి దొబ్బేయడం అందరినీ, మమ్మల్ని అందరిని అడుగునే ఇన్ఛార్జీలను ప్రతి ఒక్కరిని కూడా దొబ్బేసి తీసుకుపోయి మమ్మల్ని వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. డోర్ కొట్టేసి పిలిచి బయటికి ఎవరు లేము అక్కడ, మమ్మల్ని తీసుకుపోయి అక్కడ వేరే ఫారెస్ట్ లో పడేశారు. అక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ లేకుండా అంతే అక్కడ ఉండొద్దు వీళ్ళందరూ అంటే ప్లాన్డ్ గా చేస్తారు. మేము అన్నాం ఆడికి సార్ ఎక్కడ పోయేవారు కాదు, వారు వ్యవస్థతో పోటీ పడలేము, మీరు ఇన్ని 100 మంది పోలీసులు వచ్చారు, ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాడు ఆయన నాయకుడు, ఏమైనా తీవ్రవాది ఆయన, మేము ఎక్కడికి పోతాము, ఆయన తీవ్రవాది కూడా కాదు, ఏమి కాదు, మాజీ ముఖ్యమంత్రి 14 ఎంత చెప్పినా కానీ కూడా మేము వారితోనే మాట్లాడతాం. మా అడ్వకేట్లు వచ్చారు, అడ్వకేట్లు కూడా అడుగుతున్నారు మీరు ఏమి ఇస్తారు ప్రొసీజర్ చెప్పండి అంటే కూడా నో వారికే చెప్తాం. ఓకే దించారు, మాట్లాడారు, తీసుకెళ్ళిపోయారు అంతే. చలో నిజంగా ఇక్కడ ఒక గొప్పతనం మీరు చూడాలా, ఇంత చెప్పినప్పటికీ అక్కడ జరుగుతున్నప్పటికి కూడా ఆయన ఎంత హుందాతనంగా ఆయన ఆ రోజు బయలుదేరేటప్పుడు సరే పదండి వ్యవస్థ వచ్చింది, వ్యవస్థ పోతాం పదని అక్కడ కూడా గౌరవిస్తా అని చెప్పాడు. రస్తాలో ఎన్నో చోట్ల ఇబ్బందులు అక్కడ వాళ్ళ ప్రజలు వస్తే కూడా వారికి అడ్డపడితే చెప్పారు. ఆఖరికి చిల్లకలూరిపేట దగ్గర ఆయన చేతులెత్తి దండం పెట్టి మనం వ్యవస్థకు నమ్మకం ఉంది, వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, గౌరవించాల పక్కకు జరగండి అనేప్పుడు కూడా చేస్తారు. వేరే వాళ్ళైతే రెచ్చగొడతారు. చంద్రబాబు అక్కడ గుణం అది. వేరే వాళ్ళైతే కాల్చండి, అంగళ్ళు తగలబెట్టండి, బస్సులు తగలబెట్టండి, యుద్ధం చేయండి, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ లోకేష్ బాబు గారు కూడా ఇవ్వలేదు. సహకరించండి అంతే. ఆయన బయటకు వచ్చి చేతులు ఎత్తి ముఖ్యం అనుకుంటే నంద్యాలలో నుంచే బయటకు రాలేదు కాదు కదా. సరే ఎక్కడికో ఏదో జరుగుతుంది, వ్యవస్థ అయితే మేము పోలీసులు రావచ్చు, ఇంకొక 2-3 hours ఆపగలుగుతాం. ఓకే, కానీ ఆ రోజు ఎందుకు హెలికాప్టర్లో రాను నాకు ఇబ్బంది మీరు అని చెప్పి ఎందుకు కారు అంటే అప్పటికి ఆయనకు అనుమానం వచ్చింది. అంటే మేము కూడా అందరూ చెప్పినారు, పక్కన ఉన్నటువంటి మా కాలువ శ్రీనివాసులు కావచ్చు, ఫరూక్ గారు కూడా అందరూ ఆలోచన చేసుకొని అక్కడ ఒంటరిగా తీసుకెళ్తారు, ఏదైనా జరగకుండా. ఇంత దుర్మార్గానికి అలవాటు పడిన వాళ్ళు, ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసిన వాళ్ళు, అరాచకంగా రేపు ఎక్కడైనా తీసుకెళ్తే సింగిల్ తీసుకుపోయినప్పుడు మాకేమైనా జరిగితే ఎవరు బాధ్యత? అప్పుడు అందుకోసం ఆయన లేదు, నేను మామూలుగానే నా ఎస్కార్ట్ నాకు సెక్యూరిటీ, అందులో వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కాదు, మేము బై రోడ్డే వస్తానన్నారు. ఆ రోజు జరిగినటువంటి అంశం అదే. ఆ ఎపిసోడ్ కళ్ళతో ఉన్నాం కాబట్టి, మీరు కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి ఆ రోజు నైట్ అంతా మేలుకున్నాము, నైట్ అంతా ఉదయం 5 వరకు అట్టినే ఉన్నాము. ఎవరు కూడా ఒక కుర్చీలలో నిలబడకుండా ఆ వెహికల్ చుట్టూ నిలబడినాం. రైట్. మిమ్మల్ని బనగానపల్లిలో జరిగినటువంటి ప్రత్యర్థి రాజకీయ వ్యవహారాల్లో 32 రోజులు జైల్లో పెట్టారు మీ మీద. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 30 రోజులు 31వ రోజు అవుతుంది, రేపటికి అవుతుంది. ఏంటి మరి 32 రోజులు మీరు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు మీ పార్టీకి బలాన్ని ఇస్తారు? ఇప్పుడు మా వర్షన్కి వచ్చేటప్పుడు మా మీద పెట్టినది అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత రాజకీయ కక్షతో బెయిల్ ఎప్పుడో రావాల్సిన దానికి కూడా స్థానికంగా నాకు అడ్డపడము, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉందని చెప్పి 2 రోజులు తీసుకెళ్లడము, లేకుంటే సీడీ ఫైల్ తీసుకురాకపోవడం, ఇవన్నీ క్రమంగా ప్రభుత్వం అధికారంలోని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ అది కాదు కదా, ఎలాంటి నేరం చేయని వ్యక్తి. ఇప్పుడు మీరు దొంగ అంటున్నారు, మీరు అక్కడ అవినీతికి పాల్పడినారు, ఏ దానికి అవినీతి పాల్పడినారో చెప్పమని అడిగితే ఒక్కటి కూడా చూపించలేకపోతున్నారు కదా. ఈరోజు 3,300 కోట్ల రూపాయలు చెప్పారు, ఫస్ట్ లో అదే చెప్పారు, మళ్ళీ 371 కోటికి వచ్చారు, రెండోసారి చెప్పారు, మళ్ళీ ఇప్పుడు 27 కోట్లకు వచ్చినారు, రేపులా ఎల్లుండి 0 అంటారు.
ఇక్కడ నిరూపించే శక్తి ఉండాలి కదా మీ దగ్గర. తెలుగుదేశం పార్టీ అకౌంట్కి 27 కోట్లు ఎలక్ట్రల్ ఫండ్స్ వచ్చినాయి అంటున్నారు. ఎలక్ట్రల్ ఫండ్స్ కాదు, పబ్లిక్ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు దాని మీద కూడా నేను లోకేష్ బాబు గారు జవాబు చెప్పారు కదా ఎక్కడ నుంచి వచ్చిందని. ఒకటి ఏ డబ్బు అయినా కానీ కూడా వైట్ మనీ కానీ ఇంకోటి కానీ ఎండూజీ ఉంటుంది. ఎండూజీ ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి పోయిందని దాన్ని మీరు చెప్పాలి. అంతే. మీరు అన్ని ఆధారాలతో అరెస్ట్ చేసినాము, మా దగ్గర ఉన్నాయని చెప్పి మీరు అరెస్ట్ చేసినామని మీరు తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత నిరూపించాల్సిన బాధ్యత మీదే, ముద్దాయిదే. నిరూపించాల్సిన బాధ్యత మీది. మీరు కేవలం కచ్చపూరితంతో ఈరోజు పబ్లిక్లో వస్తున్నటువంటి ఆదరణ చూడలేక అటు లోకేష్ బాబు గారికి కావచ్చు, ఇట్లా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజల్లో వస్తున్నటువంటిది ఒకటి, మీరు చేస్తున్నటువంటి పనుల మీద కానీ మీ యొక్క సమస్యల ప్రజల సమస్యలు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళటము పోరాటం చేస్తున్నాం కాబట్టి మీకు భయం మొదలైంది. వై నాట్ 175 అని అన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం ఎందుకు మీకు? ఎందుకు నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు ప్రభాతం, మీరు మిమ్మల్ని అడుగుతున్నాము, బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏం ఆలోచించారు, ఎందుకు భయపడుతున్నారు అని అనుకుంటున్నారు? మరి అదే కదా, వై నాట్ 175 అన్నప్పుడు మేము ఓడిపోతాము మీరు గెలుస్తామన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరము? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు. యువగలం పేరుతో లోకేష్ బాబు పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చేస్తున్నది ఒక అరాచకమా కాదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మైకు లాక్కున్నారా, వెహికల్ ఆపినారా, లేకుంటే స్టూళ్లు పెట్టిస్తారా? ఎందుకు ఆగుతున్నారు? వై నాట్ 175? మీరు అంత నమ్మకం ప్రజలలో ఉంటే మీకు ఎందుకు ఆపుతున్నారంటే దానికి జవాబు లేదు. దానికి కొత్త జీవోలు తెస్తారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న జీవోలు తీసుకొచ్చి 100 జీవో అంటారు, ఇంకోటి అంటారు, స్థానికంగా 144 అంటారు, 30 యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ మళ్ళీ చంద్రబాబు గారు పెట్టలేదే. ఆ రోజు పెట్టింటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగేవాళ్ళ? పాదయాత్ర చేయగలిగేవాళ్ళు కాదు కదా. శర్మిలమ్మ గారు తిరిగేవారా? మరి తిరిగినారు కదా మీరందరూ. ఏ పార్టీలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా లేదే. అంటే ఇది ఒక రాజ్యం సృష్టించుకున్నాడు, దీనికి సపరేట్ మేడ్ ఏమిటో ఒక రూల్స్ పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీలో. ఇప్పటికి కూడా అండి, ఈ రోజు మా నాయకుడు లోపల ఉన్నాడు. మేము ధర్నాలు కానీ ఎక్కడైనా చేస్తే గతంలో ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, ఖాళీ బస్టాండ్ ప్లేస్లలో పెట్టుకునే వాళ్ళు వారు కానీ మేము కానీ. ఈ రోజు నిరసన తెలియని కూడా భయపడుతున్నారు. ఏంటి మేము నిరసన తెలియజేస్తే మేము ఏమన్నా వెహికల్స్ ఎక్కడైనా అద్దాలు పగలగొడుతున్నామా, అంగళ్ళు బంద్ చేపిస్తున్నామా, ఎవరికి నష్టం చేస్తున్నాం? ఎందుకని నిరసనలకు కూడా ఎందుకు భయపడుతున్నారు? అందుకే అడుగుతున్నాను. అంటే నిరసనకే మీరు భయపడే వాళ్ళు రేపు రాజకీయం ఏమి చేస్తారు అని అడుగుతున్నారు. 175 అంటున్నారు. వైనాట్ అదే 175 అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మీరు వైనాట్ 175 ఉన్నారు. వైనాట్ 175 ఉన్నప్పుడు ఈరోజు మా నిరసనలకే భయపడేవారు రేపు ఏం చేస్తారు? ప్రజలు మీ వెంబడి లేరనే కదా. మీకు ప్రజల్లో మాకు ఆదరణ వస్తుందనే కదా. ఈరోజు ఎందుకు మళ్ళీ మేము ఈరోజు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మాకు మీటింగ్లు పెట్టుకొని ప్రైవేట్ ప్లేస్లలో మేము దీక్షలు చేస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళు ప్రైవేట్ ప్లేస్లలో తప్ప రోడ్ల మీద ఎక్కడ. అంటే మీరు ఈ మధ్యకాలంలో కాస్త అంగళ్ళు కేసును కూడా మీరు దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. నేనున్నాను అక్కడ పోయి చూసి అంగళ్ళు కేసు చూసినట్టున్నారు, ఆ రోజు వెళ్ళినట్లున్నారు, ఆ సందర్భాలను. దాదాపు 307 ఒక మర్డర్ చేసినటువంటి లేదా ఆయుధంతో నరికినటువంటి వ్యక్తి మీద మర్డర్ పెడతారు. కానీ 600 మంది మీద 700 మంది మీద పెట్టినటువంటి పరిస్థితి ఏంటి? అది అసలు నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయా లేదా కేసులు మాత్రమే నమోదవుతున్నాయి? ఏంటి అసలు అది? మీరు విచిత్రంగా ఉంటుందండి. ఒకే కానిస్టేబుల్ 6 ఎఫ్ఐఆర్లు రాశాడు. ఒక కానిస్టేబుల్ ఒక రైటింగ్లో ఎఫ్ఐఆర్లు రాసినప్పుడు కంప్లైంట్ ఇస్తారు. అనంతపూర్లో ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర ఏదో ఉంది, అతను ఏమిస్తాడు, ఎలక్షన్స్ అయిపోయింది, గొడవలు జరిగిన తర్వాత అక్కడ అతను ఇచ్చేటువంటి కంప్లైంట్ ఏంటి, 40 మంది నాకు వ్యక్తులు వచ్చేసి దురస్థికంగా చేసి నన్ను పిడిగుద్దులు కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినారు అని అన్నాడు. అంటే 40 మందిని పేర్లను మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎవరు వారు 40 మంది? నువ్వు ఏఆర్ పార్టీలో ఉండేటువంటి ఒక కానిస్టేబుల్ డ్యూటీలకు వచ్చిన వాళ్ళు 40 మంది నీ మీద ఎందుకు చేయాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఆలోచన లేకుండా ఎఫ్ఐఆర్ కట్టేశారు, లోపల పెట్టేసినారు. దాదాపుగా ఎలా గుర్తిస్తావు? రేపు వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా ప్రూవ్ చేయాలి కదా. ఎవరైతే కంప్లైంట్లు, ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ చేసిన ఆఫీసర్లకు రేపు ఇది కూడా రేపు పొద్దున భవిష్యత్తులో వారికి కూడా ఇబ్బందికరమే కదా. ఎక్కడన్నా ఇక్కడ 600 మంది దాడి చేసి ఎవరు చనిపోలేదు, ఒకరికో ఇద్దరికో తోపులాటలు కానీ ఇంకొకటి కానీ, రెచ్చగొట్టింది వారే, అక్కడికి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడింది వారే, అక్కడ జరిగింది వారే. 600 మందిని గాజేసి ఊర్లంతా ఇడిపించేసి ఇంకొక సిస్టమ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేర్పిస్తా ఉన్నారు కొత్త ఫార్ములా. మాకు కూడా తెలియదు ఇంతవరకు. ఏం ఫార్ములా అది? విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే ప్రజలు కూడా వినాలి, ప్రేక్షకులు కూడా చూడాలి. బనగానిపల్లెలో ఒక 2 అటెంప్ట్ మర్డర్లు పెట్టారు.
ఏ వ్యక్తి వాడు ఒక పొలంలో కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, నరసింహులు అనే వ్యక్తి అతనికి ఉండేటువంటి పొలం అతను చేసుకుంటా ఉంటే దాని మీద సివిల్ వాద్యంలో కోర్టులో పెండింగ్ ఉండే వ్యక్తి పొలంలోకి పోయి ఒక సేద్యం చేసినట్టు, అతను సేద్యం చేసుకుంటే ఇతను పోయి కత్తులు తీసుకొని వెంటపడి పారిపోయి చంపడానికి ప్రయత్నం చేసినట్లు 2 రోజులు ఎక్కడో బయట దాక్కొని 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ పెడితే పోలీసులు తీసుకొచ్చి విచారిస్తాం, పని ఉంది రమ్మని చెప్పి వారి మీద 307 పెట్టి 32 రోజులు లోపల పెట్టారు. అంటే అతనికి ఎలాంటి దెబ్బ లేదు, ఇంజురీ లేదు, ఏమీ లేదు, వెపన్ సీజ్ చేయలేదు. అంటే ఇట్లా కూడా కేసులు పెట్టొచ్చు అని అడుగుతున్నా. అంటే దెబ్బ తగిలి ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి, ఉండాలి కదా, వెపన్ సీజ్ చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పెట్టినట్టున్నారు కదా అంగళ్ళు కేసులు. అదే చెప్తున్నాను. అంటే ఆయన కూడా కత్తెత్తుకొని పరిగెత్తినాడు, సంపమన్నాడు, నరకండ్రి అన్నాడు, నరకండ్రి అన్నాడు. అదే వాయిస్. అంటే ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే 307 ఆ వ్యక్తిని పెడితే అది ప్రూవ్ చేసుకునేటప్పటికి కోర్టులకు వాడంతా 32 రోజులు ఒక అమాయకుడు పోయి లోపల ఉండి వచ్చేది. వానికి రక్తం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాల పరిస్థితి అక్కడ. ఎందుకని ఆలోచించట్లేదు పోలీసు యంత్రాంగమైనా ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ పిల్లలు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? 307 అంటే ఊరకు కాదు, వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది కదా. గతంలో కూడా మేము సార్ ఉన్నప్పుడు మీకు తెలుసో తెలియదు కానీ ఒకటి మామూలుగా పొలిటికల్ మర్డర్ కాదు, ఫ్యామిలీ మర్డర్ జరిగింది మా ఏరియాలో. జరిగిన తర్వాత మామూలుగా మా ఏరియాలో ఎక్కడైనా ఎవరైనా ముద్దాయిలో ఎక్కడైనా ప్రాంతంలో ఉంటే ఏదైనా చెప్పి పంపిస్తే భోజనం పంపిస్తాం. అడిగితే కొండల్లోనో గుట్టలోనో దాక్కుంటారు ముద్దాయిలు. అటువంటి వారికి ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మా అనుచరుడు ఒక ఆయన భోజనం పంపిస్తే అతన్ని కూడా 307 పెట్టి మా ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో అంటే మా చంద్రబాబు నాయుడు గారు మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, ఇది అన్యాయం అని చెప్పి ఎస్పీ గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి చెప్తే కూడా నో చట్టమే, భోజనం పెట్టినా కానీ కూడా ఆడు ముద్దాయి కిందికే వస్తాడని చెప్పి రవికృష్ణ ఎస్పీ గారు అర్లీ మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరిలో పడుకొని ఉంటే లేపుకొని తీసుకొని పోయి అరెస్ట్ చేయండి. మీరు చెప్పుంటారు కదా, మేము చెప్పాం పోయాం సార్, ఇది అన్యాయం సార్, అతనికి ఏమి తెలియదు, ఎవరో భోజనాలు అడిగినారంటే వాళ్ళు ఎక్కడుండే తెలుసు, ఆ ముద్దాయికి తెలుసు కాబట్టి వీడు కూడా అతనితో మా చక్కపర. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అట్లా ఉండేది మన సార్, మా పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇప్పటికి కూడా ఆ కేసు కోసం ఆయన తిరుగుతున్నాడు. 32 రోజుల లోపల ఉన్నాడు, భోజనం పంపించినాడు అని చెప్పి. అప్పుడేమో అక్కడ అట్లుంది, ఇక్కడ ఇంట్లో లేకుండా ఏం సంబంధం లేకపోతే కూడా కేసు. అదే కదా చంద్రబాబు నాయుడు గారితో సమస్య అనేది, అధికారులతో పరిపాలిస్తాడు, ఎమ్మెల్యేల మాట వినరనేది కదా. ఎమ్మెల్యేల మాట వినరు, ఎవరి మాట వినరు, ఆయన పద్ధతిలో ఆయన చేసుకుంటానే పోతాడు. ఆయన అప్పుడు ఏం చెప్పేవాడు అంటే ఏది కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే మీకు గౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉంటారు, మీకు స్వేచ్ఛ ఎక్కువ ఇస్తే మీరు కూడా అరాచకాలు చేస్తే ఆ అరాచకాలకు పార్టీకి మహిళ తట్టుకుంటుంది, అదేవిధంగా మాకు కూడా నష్టం అవుతుంది, ఆ నష్టం మీకు కూడా వస్తుంది జనార్దన్ రెడ్డి అని చెప్పేవాడు. స్ట్రైట్ గా చెప్పేవాడు, నో అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరేమైనా అభివృద్ధి విషయాలు ఉంటే చెప్పండి, గొడవలు పోకండి, అది ఏదంటే వ్యవస్థ ఉంది వారు చూసుకుంటారు. 14 నుంచి 19 వరకు మీరు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కరిని కూడా లోపల అవసరమే లేదు కదా, ఒక్కరు కూడా లోపల అయిపోయారు, ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు 19 నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమంది వెళ్ళిపోయారు? అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు, రవీంద్ర, చాలా మంది, రవీంద్ర, దాదాపు 15-20 మంది, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఇక చూస్తే అట్లా చింతమనేని ప్రభాకర్, అందరూ కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, దాదాపు అందరూ అయిపోయారు. ధూళిపాల నరేంద్ర కదా, ధూళిపాల నరేంద్ర అందరూ వెళ్ళిపోయినట్టున్నారు ఆల్మోస్ట్. వాళ్ళకు కూడా ఉన్నాయి కానీ ఇంత పెద్ద కేసులుగా 307 రాలేదు, అది వీళ్ళు వెళ్ళలేదని మిగిలి ఉన్నారు. అంతే, అందరి మీద అయితే తలా బహుమతి ఉంది, మెడలో కిరీటం వేసుకోవడానికి. అందరికి కూడా అదే కదా, అందరికీ ఉంది నెంబర్ 307 అనుకుంటాను. ఏ నెంబర్ ఇచ్చారు మీకు జైల్లో పోయినా? నాకేదో గుర్తు లేదండి, నెంబర్ ఏమి ఇచ్చారు? ఏదో ఇచ్చినారు కానీ గుర్తులేదు. సరే, ఇప్పుడు అంటే జనార్దన్ రెడ్డి గారు, అంటే జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో 30 రోజులు పైగా ఉంటే ఏంటి అసలు, ఎలాంటి పరిస్థితి ఉంది, పార్టీలో ఎలాంటి అంతర్మదనం చెందుతుంది, మీలాంటి వాళ్ళు ఆయనతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఎలాంటి అంతర్మదనం చెందుతున్నారు? ఇక్కడ అంతర్మదనం అనేది ఏమీ లేదు కానీ మన నాయకుడిని అన్యాయంగా పెట్టినాడు అనేటువంటి ఒక పెయిన్ అయితే మేము తట్టుకోలేకుండా ఉన్నాం. ఇది వాస్తవం. అట్ ద సేమ్ మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ కావచ్చు, పార్టీ మీద మాకుండే నిబద్ధత కావచ్చు, మా కార్యకర్తలు మాకు ఉండేటువంటి బలము కావచ్చు, ఏది ఏమైనా మా సార్ బయటకు వస్తాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి. నాయకుడు మాకు రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ తీసుకొని, జూమ్ కాల్ తీసుకొని ఈ కార్యక్రమాలు చేయండి, ఆ కార్యక్రమాలు చేయండి అనేది మాత్రం కొద్దిగా వెనకబడిపోతున్నాము. అట్ ద సేమ్ టైం లోకేష్ బాబు గారు అయితే ఢిల్లీలో ఉంటే కూడా మాతో లోకేష్ బాబు గారు కూడా కాల్స్ తీసుకుంటున్నారు, యూనిట్ ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నారు, పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ కావాలి, ఇది ఏదైనా ఉంటే కూడా దానికి కార్యక్రమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చ జరుగుతూనే ఉంది. దీక్షలు ఏ విధంగా చేయాలి, ఎట్లా నడపాలి పార్టీ అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ నుంచి లోపల నుంచి కూడా వారి ఆదేశాల ప్రకారము మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మేము సీనియర్స్ అందరూ ఉన్నారు. మేము కూడా కూర్చొని ఉదయం రోజు
ఒక 1 అవర్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటాం, జూమ్ కాల్లో మాట్లాడుకొని మళ్ళీ అప్పటి నుంచి ఏ విధంగా చేయాలో నెక్స్ట్ అవర్ నుంచి మూవ్మెంట్స్ చేస్తాం. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా శాంతియుతంగా జరుగుతుంది, ఆందోళనకరమైన పరిస్థితి లేదు, ప్రభుత్వాలు భయపడే పరిస్థితులు లేదు అంటున్నారు. ఎందుకని శాంతియుతంగా వెళ్తున్నారు? ఇప్పుడు ఒక్కటి, మేము విజృంభించి చేయడం వల్ల పబ్లిక్ ఆర్డినరీ కామన్ మ్యాన్కు నష్టం జరుగుతుంది. ఓకే, మేము కామన్ మ్యాన్కి చేయొద్దు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతము. ఇప్పుడు మేము బస్సులు ఆపుతాము, బస్సులు ఆపడం వల్ల దాంట్లో ఉండేటువంటి 56 మంది ప్యాసింజర్లు, చిన్నపిల్లలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు, వృద్ధులు ఉంటారు. అది ఎవరికి నష్టం? అది మేము ప్రజాభిమానం కోరే పార్టీ ప్రజలకు నష్టం చేయడమే కదా. మేము శాంతియుతంగా ర్యాలీలు చేస్తామంటేనే చేయడం లేదు. వారు అక్రమ కేసులు పెడతారు, లూటీలు అంటారు. మామూలుగా ధర్నా చేస్తేనే లూటీ చేసినారు. ఇప్పుడు అంగళ్ళలో అదే కదా, లూటీ, దోపిడీ, దొమ్మి జరిగిందంటారు. ఇవన్నీ కూడా అది ఒకటే కాదు, కేసులకు భయపడైతే మేము లేము ఇక్కడ. ఆ నాయకుడు చెప్పినటువంటి క్రమశిక్షణతో శాంతియుతంగా గాంధీ మార్గంలో మేమంతా కూడా ర్యాలీలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నాం. ఎప్పుడే కూడా దాడి, ఎన్ని దాడులు చేసినా, ఎంత బ్రిటిష్ వాళ్ళు చేసినా, ఏం చేసినా ఆఖరికి శాంతి అనేది గెలుస్తుంది కదా. ఆఖరికి మా ఉనికికే ప్రమాదం ఉన్నప్పుడు ఆ రోజు ఆలోచన చేస్తాం. ఏదైనా అంతే, ఉనికికి ప్రమాదం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీరు ఉన్నాము, మేము ఉంటాము, ఒక వ్యక్తి పోతా ఉంటే లేచి అతనికి అనవసరంగా ఏదైనా ఇబ్బంది పెట్టి కొట్టడం మొదలు పెడితే ఏం చేస్తాడు? వాడు 10 కొడితే మేము 8 కొడతాము. వాళ్ళకు 2 చేతులు ఉన్నాయి, మాకు 2 చేతులే ఉన్నాయి. ప్రతి మనిషికి 2 చేతులే ఉండేది, 4 చేతులు ఏం లేవు కదా ఎవరికేమి. దానికి భయపడము, కానీ అది చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది, దానికి ఎండ్ ఉండదు. అంతిమంగా విజయం సాధించేది కూడా శాంతిలోనే చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ప్రాణహాని ఉందని కొంచెం ఆందోళన పెరుగుతూ ఉంది. ఏంటి ఇక్కడ ఆందోళన జరగడానికి ఏంటంటే మాజీ నక్సలైట్స్ అందరూ కూడా లోపల ఉండటం జరుగుతుంది. నేనైనా వీడియోలో చూశారు, డ్రోన్ పై, అంటే ఒక సబ్ జైల్ మీద డ్రోన్ తిరగడం. ఎలా తిరిగింది? అదే చెప్పాలి కదా, వ్యవస్థలో ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎందుకు తిరుగుతూ ఉంది. గతంలో మీద కూడా ఆయనకు నక్సలైట్స్ వల్ల ముప్పు ఉన్నది బయటపడ్డాడు. తర్వాత అక్కడ గంజాయి తాగే వాళ్ళు, ఎన్నో రకరకాలుగా శక్తులు ఉంటాయి. ఏ శక్తి ఎక్కడేం జరుగుతుంది? గతంలో ఎంతో మంది ముద్దాయిలను జైళ్ళలో చంపారు. శ్రీనుడు చంపాడు, ఇంకొకడు వాణి చంపినాడు, ఇంకొకడు చంపాడు. అవన్నీ వాణి కూడా డబుల్స్ తో కొట్టినారంటారు. వాడికి అర్థం కాలేదు. అంటే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో కళ్ళలో ఆనందం చూసేది ఇవన్నీ. సూర్యగాడు పోయినాడు, అందరూ పోయినారు ఆ స్కీమ్ లో ఉండేటోళ్ళు. అంటే దాంట్లో ఆరితేరిన వాళ్ళు కాబట్టి మాకు కూడా మా భయాలు మాకుంటాయి. మా నాయకుడికి ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి భయాలు మాకుంటాయి ఖచ్చితంగా. ఎందుకుండవు అటువంటి పరిస్థితి? అంటే ఆందోళన ఉందంటారు? ఆందోళన ఖచ్చితంగా ఉంది, కుటుంబం అందరికీ ఉంది. ఎందుకని వ్యవస్థలు, నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అన్నారు. ఏంటి వ్యవస్థలను మేనేజ్ చేయటం? ఎందుకు అటువంటి కుట్ర జరుగుతుందన్నారు? ఏంటి వ్యవస్థను మీనింగ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? డిపార్ట్మెంట్ సిఐడిని కంప్లీట్గా మీ చేతుల్లోకి తీసుకున్నారు. సిఐడిని మీ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకుంటా ఉన్నారు. ఒక సిఐడిని వ్యవస్థను మీరు తీసుకునేట్టే కదా. వ్యవస్థ మీనింగ్ ఏంటంటే ఒక వాళ్ళ దగ్గర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారుల కింద పనిచేసే వాళ్ళని వ్యవస్థ అంటాము. ఆ వ్యవస్థను మీరు తీసుకున్నారు. ఈ రోజు మొన్నటి దాకా ఏమన్నారు? దీంట్లో తీసుకున్నామన్నారు, రేపు ఇన్నర్ రింగ్ రోడ్డు. అంటే రింగ్ రోడ్డే వేయలేదు, ఇన్నర్ రింగ్ రోడ్డు పోలేదు, ఆస్తులు ఎవరివి లేవు, రోడ్డే లేదు, ప్రపోజల్ లేదు, డిపిఆర్ లేదు. మీరు కొన్నారు, మీరు ఎప్పుడో 20 ఏళ్ళ కిందట కొంటే కొనే పడితే 500 ఎకరాలు 300 ఎకరాలు కొనేవాళ్ళం కదా. వచ్చే ఇప్పుడు తప్పు చేసేటప్పుడు కొనాలనుకునేప్పుడు 100 పెట్టేటప్పుడు 500 ఎకరాలు కొనడానికి శక్తి ఉంది కదా ఫ్యామిలీకి. మాటలానికి ఇంకోటి చెప్తే మేము కూడా ఇన్వెస్ట్ చేసుకుంటాం కదా. మరి ఎక్కడ జరగలేదు కదా, కొన్నది కాదు కదా. 7 ఎకరాలు కొని మరి వెనక్కి ఇచ్చేసినట్టున్నారు. వెనక్కి ఇచ్చింది దాంట్లో అవి కూడా తెలియకుండా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేస్తాం. ఫస్ట్ అరెస్ట్ అన్నారు, మళ్ళీ మేము అడగలేదు, మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళే చెప్పలేదు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షి మాట్లాడారు, పారిపోయినాడని చెప్పిన వాళ్ళు మళ్ళీ కోర్టు అడిగినప్పుడు ఏం చెప్పారు? మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు అన్నారు. అవసరమైతే అరెస్ట్ చేస్తాము, అవసరమైతే 41 నోటీస్ ఇస్తామంటారు. ఇప్పుడు అంటే ఎటు తిరిగినా మళ్ళీ గుండ్రంగా తిరిగి వచ్చి అక్కడ నిలబడతారు. అంటే ఏంటి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి, లోకేష్ జైల్లో పెట్టి ఏం సాధించాలని, ఏం చెయ్యాలని ప్రభుత్వం ఆలోచన ఏంటిది? ఒక్కటేనండి, వారికి రెస్ట్ అధికారంలోకి రామని తెలిసిపోయింది. రాలేమని తెలుసు అంటున్నారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిసే ఇప్పుడు ఎవరైనా కూడా గట్టిగా యుద్ధం చేసేవాడు ప్రగల్భాలు పలకడు. ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఇవన్నీ. ఆ ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారు వాళ్ళు? మీకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి 4.5 సంవత్సరాల నుంచి లేని ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు? 4.5 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మీద మీరు కేసు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు 37 ముద్దాయికి ఇప్పుడు ఎందుకు చేరుస్తున్నారు?
37 అది ఎక్కడ మళ్ళీ మొదటి వ్యక్తిలో నుంచి పోయి 37 ఎందుకు వస్తాడు? 37 వ్యక్తి ఎందుకు అయినాడంటే దానికి జవాబు లేదు. ఈరోజు ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ప్రజల్లో సానుభూతి వస్తూ ఉంది, ప్రజల మీద పోరాటం చేస్తున్నారు. తండ్రి కొడుకులను డిస్టర్బ్ చేసేస్తే ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి కింది నాయకులు మాలాంటి వాళ్ళము ఏదైనా భయాందోళనలకు ఏదైనా అయిపోయో లేకుంటే ఏదైనా ఏ విధంగానే కానీ కూడా చల్లబడిపోతారనో లేకుండా నిజంగా ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి. బీసీ జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసి బెయిల్ రానికుండా లోకేష్ను కూడా జైల్లో వేస్తే ఏంటి తెలుగుదేశం? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేయాల్సిన పనులు మా పార్టీలో ఇంకా లీడర్లు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, పార్టీని నడిపిస్తారు. మేడం భువనేశ్వరమ్మ గారు ఉన్నారు. అటువంటిది ఎప్పుడు జరగదండి, జరగదు. రాష్ట్రంలో ఇట ఒకడు పోతే ఒకరు నాయకుడు ఎప్పటికీ ఉంటాడు. ఏ పార్టీలో అయినా కానీ కూడా ఏ పార్టీలో అయినా కూడా నాయకుడు ఒకరు పోయిన తర్వాత ఒకరు వస్తానే ఉన్నారు. అటువంటి యుద్ధం జరగడానికి కూడా సిద్ధంగా ఉంటాం, ఉండి తీరాలి కదా. ప్రజల కోసం ప్రజలు నిలబెడతారు, మమ్మల్ని ప్రజలే నిలబెడతారు కదా. నిర్వీర్యం కాకుండా పోదు కదా. ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా ఎక్కడైనా కూడా ప్రజలు అటు ఇటు రెండు పార్టీల వైపు చూస్తుంటారు. ఈ పార్టీ తెలుగుదేశమా, బీజేపీ, ఇంకొక పార్టీ చూస్తుంటారు. వీడు చేసే అరాచకానికి చూసి భయపడైతే ఓట్లు లేరు కదా. ఎక్కడ కూడా లేదు. మీరు ఇందాక అన్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా లోకేష్ ఎటువంటి యుద్ధం చేయకుండా ఢిల్లీలో ఏం చేస్తున్నాడు, ఢిల్లీలో ఎందుకు ఉన్నాడు అని చెప్పని అంటున్నారు. ఎందుకు ఢిల్లీలో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ఒక్కటండి, వాళ్ళకు నోరుంది, ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు సమస్య ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఆ సమస్యకు పరిష్కారం దొరకాలన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి కుటుంబ సభ్యుడుగా, ఒక పెద్దగా కుటుంబం ఒక కొడుకుగా ఆయన తీసుకెళ్లిపోయి అక్కడ అడ్వకేట్లను పెట్టడం కానీ, వీళ్ళు చేసిందే అక్కడ మా మీద లేని కేసును పెట్టి అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ అక్రమ కేసులోంచి మేము రాయాలంటే, పోరాటం చేయాలంటే అక్కడ ఉండేటువంటి అడ్వకేట్లను వాళ్ళని మాట్లాడడంలో తప్పేముంది? ఎందుకు ఆయన పారిపోయి ఎక్కడో హోటల్లో అక్కడ హ్యాపీగా డైలీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నారు, రాష్ట్రపతి గారిని కలుస్తున్నారు, నోటీస్ ఇచ్చే వెల్కమ్ సార్ అని చెప్పాడు కదా. టీ తాగుతారన్నాడు, రచన కూర్చోండి అన్నారు. మరి ఎందుకు భయపడతారు? భయపడి పారిపోయి అమెరికాకు పోలేదు కదా, భారతదేశంలోనే ఉన్నాము. ఆయన భయపడి ఎక్కడికో పారిపోలే, భారతదేశంలోనే. అంటే తండ్రిని కాపాడుకోవడం కోసం బెయిల్ తీసుకురావడం సమావేశం, ఎవరితోనైనా సమావేశాలు కానీ ఆయనకు బాధ్యత. అది ఒక కొడుకుగా బాధ్యత ఉంది, కొడుకుగా బాధ్యతలు ఉండి అక్కడ సమయానికి సందర్భంగా పెట్టేసుకునే ఉంది కాబట్టి అక్కడ ఉండి పనిచేస్తున్నారు. వీళ్ళు చేయలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఢిల్లీలో కూర్చొని ఎంతమంది వీళ్ళ చిన్నాన్నగారు పెదనాన్నగారు చేయలేదా? ఎవరికైనా ఒక కుటుంబంలో వచ్చినప్పుడు ఎక్కడికి అవసరం ఉంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు నాకు లోపల వేశారనుకోండి, నా కొడుకు కూడా హైదరాబాద్లో అడ్వకేట్ల దగ్గరకో అక్కడికో పోయి వెళ్తాడు, వెళ్ళాలి కదా, వెళ్ళి చేసుకోవాలి కదా. సబ్జెక్ట్ తీసుకోవాలా, తెలియాలా, ఇంకా నలుగురు పెద్దలు అది వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇంకేం జరుగుతుంది, ఏం జరగబోతుందో, మీరు ఇంకా ఇంకా ఏమేమి చేయబోతారు, ఇప్పుడు 3 కేసులు అయినాయి, 3, 5 అయినాయి, ఇంకా అంటున్నారు. ఎన్నైనా చేయగలుగుతారు. ఓకే, ఏంటి అసలు ఇందులో ఇంత జరుగుతున్న పరిణామంలో ఒక చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నేషనల్ లీడర్, మరి ఈయన అరెస్టు ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఏంటి దీంట్లో బీజేపీ పాత్ర, బీజేపీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఒక్కటి బీజేపీ పాత్ర ఉందా లేదా అనేది అయితే మనకు బయట జనరల్గా ఏమొస్తాయి, అంత పెద్ద పార్టీలో అంతమంది నాయకులకు తెలియకుండా ఇంత పెద్ద లీడర్ను, నేషనల్ లెవెల్ లీడర్ను అరెస్ట్ చేసినారంటే కొద్దిగా అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు కూడా మేము అనడం లేదు, నాయకులుగా మేము ప్రజాప్రతినిధులుగానో లేకుండా అపోజిషన్ పార్టీ అనడం లేదు. ప్రజలు కొంతమందికి అనుమానం కానీ, ఇంటలెక్చువల్స్ ప్రజలకంతా అదే అనుమానము, ఇంటలెక్చువల్స్ కానీ ఇంకా పెద్దలకు కానీ చాలా మంది అనుమానం పడుతున్నారు. అంటే అక్కడ అంత లేని ఇంత దుర్మార్గం పరిపాలన తను చెయ్యడు అనేటువంటిది, అది ఉందా లేదా అనేది మనం చెప్పలేనటువంటిది, ఊహాజనితమైనటువంటి. అది ఇంకా క్లారిటీ రాలేదు, ఏదో రోజు క్లారిటీ వస్తుంది. ఊహాజనితమైన మాటలు కూడా ఇప్పుడు స్పష్టత అయితే వస్తుందంట, వచ్చి తీరాలి. అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొంచెం ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బిల్ క్లింటన్ దగ్గర లేకపోతే బిల్ గేట్స్ దగ్గర ఆ స్థాయిలో, ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచిస్తారు. అంత స్థాయిలో ఆ స్థాయిలో ఆలోచించే వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ పక్క గంజాయి స్మగ్లర్లు, ఓ పక్క నక్సలైట్లు, ఓ పక్క వీళ్ళ దగ్గర అసలు ఆయన మైండ్ ఎలా ఉండిద్ది అంటారు, ఎలా ఆలోచిస్తారంటారు ఆయన? ఇప్పుడు సార్కు కూడా మాకందరికీ కూడా మేము అనుకోవడం ఏంటంటే అంత ఉవ్వెత్తున ఒక శిఖరం అది. అటువంటి ఆ శిఖరాన్ని ఈరోజు తీసుకొని కేవలం ఆయన అవమానం చేయాలి, లేదు నేను ఒక దొంగను కాబట్టి అవతలోడు కూడా దొంగ అనేటువంటి ముద్ర పడాలి, నా మీద అవినీతి ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా అవినీతి పరులు కావాలి, అవినీతి మరకలు అంటించాలి అనేటువంటి విధంతో ఒక బట్ట కాల్చి ముఖానికి పడేసినారు. అది తుడుచుకుంటే ఎటు తుడిసినా అది ఇంకా నల్లగానే అవుతుంది. ఎటు తుడిసినా ముఖం నల్లగానే అవుతుంది. మా బాధ అది. అర్థమంటే నేను లీడర్ కాబట్టి లోపలికి పోయినప్పుడు కొద్ది రోజులు బాధ, పెయిన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆయన బయటికి చెప్పలేడు, జనరల్గా కూడా అటువంటి నాయకుడు కాదు. తనకి
ఎంత పెయిన్ ఉన్నా బయటి వాళ్ళకి ఇబ్బందులు కలగొద్దు అనేటువంటి నాయకుడు. అంతేనా? సో మేము చూసాం దగ్గర నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా. అతనికి ఎంత పెయిన్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కూడా బయటకు చెప్పుకునే వ్యక్తి కాదు కాబట్టి సరే ప్రజల కోసం పార్టీ కోసం తప్పదు. ఇప్పుడు ఆయన ఆలోచనలు కూడా లోకేష్ బాబు గారు కానీ మా అచ్చెన్నాయుడు గారు లోపలికి పోయినప్పుడు కానీ పార్టీ విధానాలు ఏంటి, ప్రజల కోసం ఏ విధంగా చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటివి ఆలోచనలు తప్ప నాకు ఈ విధంగా జరిగింది అది అనేటువంటి బాధ ఎక్కడా లేదు. ఆయన కూడా ఆలోచనలోనే ఇంకా మంచి ఆలోచనలతో రేపు ఏ విధంగా ప్రభుత్వంలో వస్తే మనము పేదవారికి కానీ ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి కూడా ఆలోచన ఉంటాయి. ఆలోచన వ్యక్తికి అదే ఆలోచన ఉంటుంది. ఓకే, నా మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అండి, అట్లా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అని చెప్పడానికి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు, ఈ వేరియేషన్ ఎట్లా చూడాలంటారు, ఎట్లా అర్థం చేసుకోవాలంటే? ఇప్పుడు ఒకటి, ఈరోజు చంద్రబాబు ఫ్యామిలీ 1000 కోట్లకి ఎట్లా జరిగింది, షార్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రిక పెట్టడం కానీ 1000 కోట్ల రూపాయలతో సిమెంట్ పరిశ్రమలు కానీ పవర్ ప్రాజెక్టులు కానీ ఈరోజు వారికి ఉన్నటువంటి బంగళాలు బెంగళూరులో కావచ్చు, లేకుంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఆస్తుల వివరాలు మీరు చూసుకోండి. ఇంతెందుకండి, ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లో చూస్తే 600 కోట్ల రూపాయలు ఇదే పార్టీని ఇదే ఉందంటున్నారు కదా. ఎక్కడి నుంచి వస్తుంది 600 కోట్ల రూపాయలు? పార్టీ ఫండ్ 600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మరి మీరు కిట్ ఫ్లోకో అని చెప్పి అందరూ అంటుండేది, ఇది ఎవరో ఇచ్చినది కాదు. మీ ప్రాపర్టీలకు ఈడీ అటాచ్మెంట్ కూడా చేసింది, వీళ్ళ ఆస్తులకు కూడా అటాచ్మెంట్ చేసింది. మరి అటాచ్మెంట్ ఉందంటే ఉందేనే కదా. ఇప్పుడు మన సిఐడి అటాచ్మెంట్ చేయమనండి మా మీద, ఉంటే మళ్ళీ అటాచ్మెంట్ చేయమనండి, ఉంటే డబ్బులు ఉంటే అటాచ్మెంట్ చేయండి. ఇప్పుడు స్తంభింపజేయండి మా 27 కోట్ల రూపాయలను. ఈ యొక్క ఇప్పుడు మా దగ్గర కూడా పార్టీలో నిధులు ఎప్పటి నుంచో ఉండేటువంటిది. 10 రూపాయల రుసుముతో మొదలు పెట్టినటువంటి పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ఒక సభ్యత్వం అంటే గౌరవం. ఆ కార్డు పెట్టుకుంటే అన్నా నేను తెలుగుదేశం సభ్యుడిని అని చెప్పి మా దగ్గరకు వచ్చి చూపిస్తూ ఉంటారు. అది సభ్యత్వం అంటే. మళ్ళీ మీకు 600 కోట్ల రూపాయలు ఏ పార్టీకి కూడా లేవే. ఈరోజు ఎట్లా వచ్చినాయి మీకు? అంటే మీకు వచ్చిన ఎలక్ట్రల్ ఫండ్స్ 27 కోట్లు అయితే వాళ్ళకి 330 కోట్లు వచ్చినాయి. మళ్ళీ మీ ఎలక్ట్రల్ ఫండ్స్ ఎట్లా 330 కోట్లు? అది కూడా 5 లక్షలు 10 లక్షలు కాదు, 1 కోటి 2 కోట్లు 5 కోట్లు 330 కోట్లు వచ్చినాయి. దాని మీద మాట్లాడారు. ఓకే, అంటే ఏది మాట్లాడినా తొండిగా మాట్లాడారు. ఓకే, ఏంటి రాయలసీమలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు రాయలసీమలో మొన్న 52 స్థానాల్లో 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో ఏంటి ఎలాంటి సమీకరణాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు ఒకటి, ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్థలో ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఒకటైనాము. ఈ వ్యవస్థలో ప్రజలకు మేలు జరగాలి అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేశారు. ఏది ఏమైనా ఈ దుర్మార్గం ఆగాలి అనేటువంటి ఆలోచనతో ఆయనకు వచ్చి రావడము, వెంటనే అనౌన్స్ చేయడము, సార్తో మాట్లాడిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 2 పార్టీలు కలుస్తున్నాయి. ఎందుకంటే ఒక దుర్మార్గుడితో కానీ ఒక ప్రభుత్వంలో వ్యతిరేకం ఉన్నప్పుడు కానీ పోరాటం చేయాల్సినప్పుడు ఒక మంచి పని చేయడానికి ఎంతమంది కలిసినా కానీ కూడా తప్పు కాదు. అది తప్పని కూడా కోసం వాళ్ళు ఏమంటారు, గతంలో మీరు ఇట్లా ఉన్నారు, గతంలో ఎవరైనా గతాలలో ఎన్నో తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి, రాజకీయమైనటువంటి విభేదాలు ఎన్నో ఉంటాయి. మరి మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు ఎంతమందిని పార్టీలోకి తీసుకోలేదు? ఇదే వంశీ గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లు అవి. జగన్మోహన్ రెడ్డి గారు వంశీగా ఇప్పుడు ఉండేటువంటి వంశీ శాసనసభ్యుడు, ఆయన ఎన్ని తిట్లాడు ఒక్కసారి వెనక్కు చూసుకొని తీయమని చెప్పండి. ఎంతమంది నాయకులు తిట్టిపోయినా తిడుతున్నాడు కదా. ఇప్పుడు పోయి మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఇక్కడే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు తిడుతున్నారు. మరి దానికి జవాబు చెప్పమంటే ఇదే మనకు ఇంతకుముందు ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు ఏమన్నారు గత అసెంబ్లీలో? మరి మాట్లాడండి. విజయలక్ష్మి గారిని తీసుకుని మా విజయలక్ష్మి గారి గురించి ఏం మాట్లాడినారు? బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడినారు? వాళ్ళు ఇప్పుడు పెద్దలు ఆ పార్టీలో, అంటే వారికి కనపడారు, ఇప్పుడు టీడీపీని తిడుతా ఉన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డిని, వారి అమ్మను, వారి తల్లిని విజయలక్ష్మి గారి గురించి ఏం మాట్లాడినారు? మీరు తీయండి. మరి అటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారే. మరి ఈరోజు మేమంత ఏదో తప్పు చేయకుండా పవన్ కళ్యాణ్తో మేము మాట్లాడితే తప్పేంటి? పవన్ కళ్యాణ్తో మేము కలిస్తే తప్పేంటి? మీరు సంసారం చేస్తే రాజకీయం, మేము చేస్తే వేరే విధంగా. మీ లాజిక్ వెరైటీగా ఉంది. మరి అంతే కదా. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మిమ్మల్ని అన్న మాటలేంటి? మిమ్మల్ని అనకూడని మాటలు అన్నారు, మిమ్మల్ని జైల్లో వేయాలన్నారు, బంగాళాఖాతంలో వేయాలన్నారు, ఉరి వేయాలనేటువంటి ఈ యొక్క పెద్దలంతా కూడా బొత్స సత్యనారాయణ గారేంటి, ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో? వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్తూ మీరు మళ్ళీ వాళ్ళకి నంబర్ 2 స్థానం, నంబర్ 1 స్థానం ఇస్తున్నారు. మరి వారికి జవాబు చెప్పమనండి, మేము చెప్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి.
మీరు ముడుపులు తీసుకుంటున్నారు అంటారు, ప్యాకేజ్ మీరు ఏ ప్యాకేజ్తో బీజేపీ దగ్గరికి పోయి వస్తున్నారు? వీక్లీ పేమెంటా మంత్లీ పేమెంటా మీది? బీజేపీ దగ్గర పోయి మీరు వీక్లీ పేమెంట్ ఇస్తున్నారా మంత్లీ పేమెంట్ ఇస్తున్నారా? మీ సంబంధాల గురించి బయట పెట్టండి. మీకెందుకు అంత సంబంధాల గురించి? మీ పార్టీ మీ వ్యవహారాలు మీ పెట్టండి. మరి ముందు మీరు చెప్పండి, మా ప్యాకేజ్ స్టారా ఇంకొక స్టారా? ఏ స్టార్? ఒక స్టార్ అయితే స్టార్ ఉన్నాడు, మీ స్టార్ మీదే, మీ స్టార్ మాకైతే స్టార్ ఆయన అంతే. మీ స్టార్ మీది ఏంది చెప్పండి. మీది ఏ స్టారో యా ప్యాకేజ్? ఇప్పుడు మంత్లీ ప్యాకేజ్ ఇస్తున్నారా వీక్లీ ప్యాకేజా? పేమెంట్ ఏ పేమెంట్లు పోతున్నాయి, ఏ పేమెంట్స్ వెళ్తున్నాయి అది చెప్పమంటే చెప్పరు కదా. అదైతే లేదు, దాని గురించి అయితే లేదు, దీని గురించి మాట్లాడతారు. అదేంటి ఎందుకని వైసీపీ పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తారు? పదే ఒక్కటే అండి, ఈ రోజే కాదు మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీలు ప్రతి వ్యక్తిని, ఇక్కడే కాదు మాకు నియోజకవర్గాలు కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అవునా? ఎస్. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చేయడం మొదలుపెట్టారు? మేము ఏదైతే కేసులు పెడుతున్నామో పోలీస్ కేసులు పెట్టడం కానీ వీటి మీద మాట్లాడిన తర్వాత కొత్తగా ఎస్ఐలకు సిఐలకు ట్రైనింగ్ ఇచ్చి మానసికంగా కార్యకర్తలను పిలిచి ఇష్టానుసారంగా తిట్టేది లోపల. మీ అమ్మ అనడము, తల్లి అంటే అనగుడు, ఇక్కడ నేను చెప్పడానికి వీలు కాని భాషలో మాట్లాడుతా ఉన్నారు. అంటే వాడు లోపలికి పోతే మానసికంగా దెబ్బతీసి అరే ఏం కర్మ మాకు ఇక్కడికి వచ్చి వీళ్ళతో తిట్టించుకోవడం ఏంది, ఏ తప్పు చేయని నా తల్లి నా భార్యను అనిపించుకోవడం ఏంది, నా కుటుంబ సభ్యులను వీళ్ళతో ఆ మాటలు అనాలనా అనిపించుకోవాలా అనేటువంటి కొత్తగా తీసుకొచ్చారు. మళ్ళీ 6 నెలల నుంచి కొత్త సంస్కృతి. అదే ఇప్పుడు నేను చెప్పాను ఇందాక 307 ఇప్పుడు కొత్త సంస్కృతి. నేను మన ఒకటే అధికారికి చెప్పాను నేను మీటింగ్లో కూడా, సార్ మీరు మీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, దయచేసి తిరిగి వాడు అదే మాట అంటే ఏమీ తప్పు చేయని మీ తల్లి చెల్లి అమ్మ అన్న వారి గురించి మేము మాట్లాడితే మీ మనోభావాలు ఎట్లుంటాయి, మీ మనసుకి ఏ విధంగా బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి, దయచేసి చేయండి. మీరు వ్యవస్థను కాపాడాల్సిన వ్యక్తులు, అవసరమైతే తప్పు చేస్తే మీరు శిక్ష ఏ విధంగా వేయాలనో ఆ శిక్షలు వేయండి, ఆ సెక్షన్లు పెట్టండి, పంపించండి, కానీ మానసిక శోభకు చేసి మీరు మాట్లాడే హక్కు మీకు లేదని చెప్తారు. మీడియా ద్వారా కూడా చెప్తున్నాం. మళ్ళీ అది ఎప్పుడు పర్మనెంట్ గా ఎవరు రాజకీయాల శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు వస్తుంటాం పోతుంటాం, పర్మనెంట్ గా ఉండేది సిస్టమ్ కాపాడాలి. ఉద్యోగస్తులు మీరు ఎప్పుడు పర్మనెంట్ గా ఎక్కడైనా ఈరోజు ఎస్ఐగా ఉండేవాడివి సిఐలు అవుతారు, సిఐలు డిఎస్పీలు అవుతారు, డిఎస్పీలు ఎస్పీలు అవుతారు. అవును, మీకు కాదు, మీకు కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ చెయ్యని తప్పులకు మీరు తిట్టేటప్పుడు ఒకసారి మీ కుటుంబాన్ని ఆలోచించుతారు, అంతే కదా, అంతే చెప్తారు. చెయ్యని తప్పులు. అసలు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఒక మాట అంటున్నారు, ఏంటి పరిస్థితులు కార్యకర్తలకు ఇబ్బంది వస్తే కత్తి పడతాను అంటున్నారు. ఖచ్చితంగా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా, నా కార్యకర్తలను కాపాడుకోవడానికి అవసరమైతే కత్తే పడతానని చెప్తున్నాను. కాపాడాల్చుకోవాల్సిన అవసరం అక్కడ సమస్యలు అట్లా తెచ్చి పెడుతున్నారు. ఆడ ఒక బీసీ నాయకుడు ఓడిపోయిన మరుక్షణమే అతను ఒక పెద్ద నాయకుడు కూడా కాదు, సామాన్యమైనటువంటి విలేజ్లో ఒక రకమైనటువంటి లీడరు. ఆధిపత్యం కోసం ఆ రోజు అక్కడ అతన్ని బెలూమ్ కేవ్స్ దగ్గర ఒక 10 మంది వచ్చి అన్యాయంగా నరికేశారు. ఆధిపత్యం అంటే ఆ మండలంలో ఆధిపత్యం రావాలి, భయాందోళన చెందాలి, తెలుగుదేశం పార్టీకి క్యాడర్ లేకుండా నిర్వీర్యం అయిపోవాలి. ఏ తప్పు చేయలేదు, వారికి వీళ్ళకి కుటుంబ గొడవలు లేవు, ఫ్రాక్షన్ లేవు, ఆస్తి తగాదాలు లేవు. ఒక బీసీ నాయకుడిని నిలబడే జస్ట్ బీసీ నాయకుడిని ఒక బీసీని చంపేసి బీసీ నాయకుడిని చేసేస్తే ఆ ప్రాంతంలో ఎవడైనబ్బా మళ్ళీ హత్యలు మొదలైనాయి, తెలుగుదేశం పార్టీకి ఉండదు. మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కత్తి పట్టాల్సిందే, ఖచ్చితంగా పట్టాలి. మన మా అడ్వకేట్ గారు కూడా చెప్పారు కదా, న్యాయం కనుచూపు మేరలు లేకపోతే కత్తి పట్టక తప్పదు, కత్తి పట్టాల్సిందే, కత్తి పట్టక జవాబు చెప్పాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే ఎవరము కావాలని కోరుకోము. అవును, ప్రశాంతమైన జీవితం కావాలి, ప్రశాంతంగా ఉండాలి, 10 మందికి చేయాలి, మేము కూడా కోరుకోము. మా ఉనికికి ప్రమాదమైనప్పుడు, మా ఉనికికి ప్రమాదమైనప్పుడు నా కార్యకర్తల కోసం నేను చేసుకోకుంటే వారు ఎందుకుంటాడు? ఒక సైనికుడు కానీ ఒక రాజు కానీ సైనికుడు ఏం చేస్తాడు? యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికుడు ముందు పోవాలి. ఆ సైనికుడు ముందు పోతే సైనికులకు కూడా, సైన్యాధ్యక్షుడు ముందు పోతే సైనికులకు కూడా మనోధైర్యం వస్తుంది. అలాంటిది మేము ఎక్కడో పారిపోయి కూర్చొని మేము ఊర్లు ఇడిచిపెడితే ఏమొస్తుంది? అందుకే నాకు జరిగినప్పుడు కూడా మేము డైరెక్ట్గా ఎక్కడో పోయి, ఇప్పుడు నా కేసులో కావాలంటే నేను ఇన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకోవచ్చు. నేను పోలేదు, డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, కేసు పెట్టారు, మీరు ఎప్పుడో రాత్రి 2 గంటలకు తెల్లవారు 4 గంటలకు రావాల్సిన పని లేదు, మీరు ఏదైనా ఉదయం రమ్మంటే ఉదయం వస్తా స్టేషన్కు, మీరు లేదంటే కాదు అంటే నైట్ వచ్చి తీసుకొచ్చినట్టున్నారు. నేనే వెళ్ళాను, నేనే వెళ్ళిపోయాను, నాకెందుకు భయం? మీతో పాటు 17 మంది మొత్తం ఆ రోజు 17 మంది, తర్వాత ఇంకొక 20 మంది. ఆ రోజు ఏం జరిగింది? దుర్గా ప్రసాద్ మీద దాడి అది జరిగిందా లేదా ఏంటి అసలు? అది అతను దుర్గా ప్రసాద్ అనే వాళ్ళు మామూలుగా అతను కొంతమంది వ్యక్తులను పంపించేసి కరోనా టైంలో ఇంటికాడ మేము సింగిల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్నాం.
ఇంటి దగ్గరకు వచ్చి కేకలేసి అక్కడ మా దగ్గర మామూలుగా పిల్లలందరూ కూడా కార్యకర్తలు ఉంటారు, రెచ్చగొట్టడము మాట్లాడడము జరిగింది. సరే అన్న ఇట్లా మా ఇంటి దగ్గరికి లోపలికి ఉంటుంది, మళ్ళీ రోడ్డు మీద కూడా కాదు, గేట్ లోపలికి చాలా దూరం అది ఒక ఉంటుంది. ఇది అంటే వచ్చి ఎందుకు వచ్చారు కాలనీలోకి, మన దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పి నేను బయటకు వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత మళ్ళీ వీలలు వేసుకుంటూ మళ్ళీ మోటార్ సైకిల్ మీద రావడంతో మా పిల్లలు కూడా అన్న మళ్ళీ వచ్చి వీళ్ళు పెట్టుకున్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళు వెంబడించడం జరగడము, వాడు మళ్ళీ రావడము, తెలుసుకుందాం రారా కొడక అని చెప్పి వాడు కొట్లాటకు రావడం, అక్కడ జరగడం, ఘర్షణ జరిగింది వాస్తవం. ఆ ఘర్షణలో జరిగినప్పుడు ఇవన్నీ కూడా మేము కూడా వెనక్కి పోదలుచుకోలేదు, పోలేము కూడా. ఉండాల్సిందే కదా, ఇంటి మీదకి ఎప్పుడైనా వస్తాం. మా ఉనికిని అదే చెప్తున్నా, రాయలసీమలో మేము ఉనికిని కాపాడుకోవాలి కదా. నాకు లేనప్పుడు ఎందుకు నేను ఉండాలి, వాళ్ళకే నేను లేనప్పుడు ఇక అక్కడ మీరు ఆ తర్వాత ఎప్పుడు కూడా దాని తర్వాత కూడా చెప్పాము, జైలుతో పోయినాము, మాకు అందరితో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోయినాను. నేను వెళ్ళి మీరు 32 రోజుల తర్వాత బయట 32 రోజుల తర్వాత ఏ జైల్లో పెట్టారు మిమ్మల్ని? అక్కడ ఆదోని సబ్ జైలుకి తీసుకెళ్ళారు. ఆదోని సబ్ జైల్లో ఇక్కడ నంద్యాల ఉంది, ఆలగడ్డలో ఉంది, కర్నూలులో ఉంది. ఇవన్నీ కాకుండా అక్కడ ఆదోనిలో స్పెషల్ జైలు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కట్టిన జైలు అని, బ్రిటిష్ వాళ్ళు కట్టిన జైల్లో పెట్టారా? స్వాతంత్ర సమర యోధులు పెట్టుంటారు ఆ రోజుల్లో, అందుకని మిమ్మల్ని నేను చెప్పాను ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారంటే బ్రిటిష్ జైలు. బ్రిటిష్ జైలు అన్నారా? అక్కడ ఆఖరికి మాకు ఏదైనా కొంత మంచి భోజనం పెట్టాలను జనరల్గా అవన్నీ జైల్లో జరుగుతుంటాయండి. ఏదైనా చిన్నవి ఏదైనా ఉంటే కొంత మంచి రైస్ ఇప్పిస్తామా మీ దగ్గర లేకపోతే అంటే కానీ జైలు సూపరింటెండెంట్లకు వాళ్ళకి చెప్తే సర్లేండి సార్ మేము ఏమైనా వండి పెట్టేటప్పుడు అందరికి కూడా అదే వండి పెట్టండి పర్వాలేదంటే అక్కడ కూడా రిస్ట్రిక్షన్ చేసి తెలుసుకొని మామూలు భోజనం ఆ రిస్ట్రిక్స్ ఆ భయం కూడా అతన్ని కూడా అధికారిని బెదిరించి ఆ రైస్ తెప్పించింది 5 పళ్ళు 10 పళ్ళు అంటే అవి కూడా బయటకు తీపిచ్చారు. నెల రోజులు నా కుటుంబాన్ని ఎవరిని కూడా కలవనీయలేదు కరోనా అని. మిమ్మల్ని 31 రోజు నా కుటుంబ సభ్యులు కానీ ఎవరే కానీ కలవలేదు, మీ దగ్గర రానియలేదు, ఎవరు రానియలేదు, రానిచ్చలేదు కరోనా టైంలో. అవును, అంటే నిర్బంధం. మళ్ళీ అక్కడ ఏదో చేస్తున్నారు లోపల చెప్పి మళ్ళీ డిఏజీ లెవెల్లో వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసి ఏదో ఒక ఉగ్రవాది దగ్గర ఉంటాయి కదా, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమున్నాయి సార్ నా దగ్గర ఒక షార్ట్ ఉంది, ఒక పని ఉంది, అంత తప్ప ఏం లేదు, ఆ బయట పని వేసుకుంటే టవల్ ఉంది చూడండి అంతే. బ్యారక్లోనే అందరూ అంతే, బ్యారక్లో మీకేం ప్రత్యేకమైన భోజనానికే లేకుండా చేశారు కదా, ప్రత్యేకత ఉంటుంది? ఏం ప్రత్యేకత ఉంటుంది? భోజనం చేసుకుంటే జనరల్గా మామూలుగా సబ్ జైల్లో జనరల్గా ఏదైనా అడిగితే తెచ్చి ఇస్తారు, అది కూడా లేకుండా. ఓకే, ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారి ధైర్యం ఏదైతే కార్యకర్తలకి కష్టం వస్తే కార్యకర్తలకి అన్యాయం జరిగితే కత్తి పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు కదా, మరి అటువంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో చాలా మంది నాయకులు అవలంబించట్లేదు అనేటువంటి విమర్శ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఎందుకని ఎట్లుంటుందంటే అండి, ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఫ్యామిలీ సమస్యలు, దాంతో చాలామంది కూడా సరే ఈ పరిస్థితుల్లో కొద్ది రోజులు మనము పక్కన ఉంటే సద్దు మరిగిపోతుందేమో, ఎందుకు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలు వాళ్ళకి వారి సమస్యలు ఉంటాయి. ఇక్కడ మాకు ఆ సమస్యలు ఇక్కడ ఏంటంటే కాన్సెన్సీలో డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ నాకు అదే చెప్పాను కదా, 5 మంది ఉన్నటువంటి మాజీలంతా ఉన్నారు. ఏంటి అసలు మీ బనగానపల్లిలో మీరు ఒకవైపు, అసలు అంతకుముందు శత్రువులు, కత్తులు, బాంబులు, మర్డర్లు జరిగినటువంటి వాళ్ళందరూ ఒకవైపు, ఏంటి అసలు ఎందుకని మీకు ఎప్పుడు ఫ్యాక్షన్ ఇది లేదు? మరి ఫ్యాక్షన్ వాళ్ళందరూ ఒకటయ్యారు మీ మీద. నాకు రామిరెడ్డి కూడా ఫ్యాక్షన్ లేదు, మీకు రామిరెడ్డి. ఇదే రామిరెడ్డి కోసం నేను ఎన్నోసార్లు వాళ్ళన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రాజకీయంగా పార్థసారథి అనే వ్యక్తి నాకు బంధువు, బిజ్జం పార్థసారథి దగ్గర బంధువు. మా మదర్ది కూడా చెన్నంపల్లె విలేజే, అతని నెగటివ్ ప్లేస్ కూడా చెన్నంపల్లె విలేజే. అయినా మా ఫాదర్స్, రామిరెడ్డి గారి ఫాదర్స్, రాంభూపాల్ రెడ్డి ఫాదర్స్ కూడా మొదటి నుంచి రాజకీయంగా, అంటే మా ఫాదర్ సర్పంచ్గా ఉన్నాడు ఎనకల్ల విలేజ్కి, తర్వాత ఆయన మీద కూడా అన్నీ వద్దనుకొని వ్యవసాయం కోసం వచ్చి ఇక్కడ బనగానపల్లిలో స్థిరపడినాం. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు. ఆయన ఎక్కడ కూడా పెద్దగా పొలిటికల్లో లేకుంటే కూడా మాకు ఆ స్నేహితులతో మేము కూడా కలిసిమెలిసి చేశాము. రామిరెడ్డి గారికి 2 ఎలక్షన్లకు పాఠశాలకి అగెనిస్ట్ గా నేను కూడా బనగానపల్లిలో సపోర్ట్ చేయడము ఆ ఎలక్షన్ల వరకు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పట్టించుకునే వాళ్ళం కాదు. మరి అప్పుడు చేసినప్పుడేమో మంచి వాళ్ళం కనపడ్డాము. ఈ రోజు నాకు రాజకీయాలు ఏదైనా ఒకటి చేయాలి, మనం కూడా ప్రజల కోసం అని చెప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు మేము చేయాలని వస్తే వాళ్ళకి అది ఇష్టం లేదు. కానీ శత్రువులందరూ ఒకటే ఎట్లయ్యారు, హత్య రాజకీయాలు లేవు కదా, కానీ వాళ్ళందరి మధ్య హత్య రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు సత్యంరెడ్డి గారిని కార్సాని రామిరెడ్డి వాళ్ళు చంపారు. ఈ యొక్క 7 మందిని చంపించింది సత్యంరెడ్డి గారి వాళ్ళు, పార్సారెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో. చెల్లా రామకృష్ణ ఫాదర్ ను చంపించింది సత్యంరెడ్డికి సంబంధించి వీళ్ళు చంపారు. ఒకరిని ఒకరు చంపుకునే ఎర్రబోతుల ఫ్యామిలీలు కావచ్చు, వీరు కావచ్చు, వీళ్ళంతా కూడా రక్తపు కూడు కోసం కూర్చొని ఒక టేబుల్ మీద తిన్నారండి. అంతే, నన్ను ఓడించడానికి. నేను చెప్పాను కూడా వాళ్ళకు, మీ అందరికి ఎంత వాళ్ళ మధ్య అంత ఐక్యత ఎందుకు ఏర్పడింది? కేవలం మా దగ్గర ఏమవుతుందంటే
ఎంతమందైనా ముఠా నాయకులు వాళ్ళు ఎంతమందైనా గెలవచ్చు, కానీ ఒక అధికారంలో మామూలుగా ఒక వ్యాపారస్తుడిగానో ఇంకొకటిగా ఉండేటువంటి వ్యక్తి గెలవద్దు. వీడు స్థానికంగా ఎప్పటికీ పర్మనెంట్గా అయితే ఇక్కడ గెలిస్తే రేపు మనకు యొక్క బలానికి అడ్డం అవుతాడు. వాళ్ళ ఆలోచనలు అవి. కావాలా ముఠా నాయకులు కావాలి, వాళ్ళు చెప్పినట్టు ఎదురుండొద్దు. గతంలో ఎప్పుడైనా కూడా ఈ ముఠా నాయకులందరూ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరికి ఏమి సరిపోకపోతే వీళ్ళందరూ కూడా టెండర్లలో ఏం చేసేవాళ్ళు, కాంప్రమైజ్ అయ్యి పర్సెంటేజ్లు తీసుకునేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత పోటీలు పడినాయి. 22%, 18%, 20% ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి నష్టాలకు వేసాను. హత్యలు జరిగినటువంటి హత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కమిషన్లు పంచుకునే పరిస్థితి అది అందరికీ తెలుసు. రాయలసీమ కల్చర్. అదే నా బాధ. అదే బాధ నాకు. ఇప్పుడు ఇదే చెల్లా రామకృష్ణారెడ్డి గారు ఇదే ఉన్నప్పుడు కూడా కొన్ని వర్కులు చేసుకునేప్పుడు ఎవరు పర్సెంటేజ్కి వాడు కాంట్రాక్టర్ ఇచ్చేవాడు పోయి. నేను అక్కడ ఎదురు చెప్పేటప్పటికి ఇక్కడ ఇటువంటి వాడు ఉండొద్దు. అంటే డబ్బు అందరూ సమానం అనుకుని ఉంటారు, డబ్బు అందరికి అవసరం ఉండొచ్చు. కొద్దిగా ఈ పాలసీలను తీసుకొచ్చి ప్రజల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం తెరిస్తే వాళ్ళ ఉనికికి కూడా ప్రజల్లో ఏమైనా తిరుగుబాటుతనం వస్తుందేమో అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. అలాంటి పరిస్థితి ఉండొచ్చు వారికి. అందుకని ఉంది. అంటే ఏంటి ప్రస్తుతం బనగానపల్లిలో మీరు 2014 నుంచి 19 వరకు దాదాపు 1800 కోట్ల పైన ఖర్చు పెట్టారు నియోజకవర్గ అభివృద్ధికి. మరి ఏంటి మరి మీరు ఓడిపోవటం ఏంటి? ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనేది కూడా ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వాలనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం కూడా ఒక జగన్ ఏదైనా సరే ఒకసారి గెలిపించాలనేటువంటిది కొంతమంది మాకు కావాల్సిన దూరపు బంధువులు కావచ్చు, మా అనుచరులు ఉండేటువంటి తల్లిదండ్రులు చెప్పినా కానీ కూడా కొంతమంది పిల్లలు ఒక రక్తం అనేది ఎక్కించుకొని జగన్ అనేటువంటి పిచ్చితో చాలా మంది కూడా ఖర్చులు పెట్టుకోవడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు బయటకు వెళ్ళడము, విదేశాల నుంచి కూడా వచ్చి చందాలు వేసుకుని కూడా ఆయన గెలుపుకు ప్రాధాన్యం వేసుకుంది. ఇక్కడ రామిరెడ్డి వర్సెస్ జనార్దన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీడీపీ జనార్దన్ రెడ్డి మధ్యన జరిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి చెప్పినట్టు ఉన్నారో ఆ అమ్మఒడి అనేటువంటి దానికి చాలా మంది ఆకర్షితులైనారు, 100%. ఎందుకంటే ఒక కుటుంబానికి మాకు 30,000 40,000 వస్తాయి, 45,000. ఈ యొక్క నిజంగానే ఈ సంక్షేమ పథకాలు అన్నిటి కూడా ఆ రోజు ఏం చెప్పారు, నిబంధనలు లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. తర్వాత నిబంధనలు తీసుకొచ్చారు, ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి చెప్పారు, ఇంకా ఏవి కూడా పెట్టకపోతే ప్రతి దాంట్లో ఇప్పుడు నిబంధనలే పెడుతున్నారు. ఎంతమందికి ఇస్తున్నారో చెప్పమనండి. ఆ నిబంధనలు నమ్మి మోసపోయారు ప్రజలు. కోతలు పడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు సరే అట్లాంటి పరిస్థితుల్లో సరే మీరు 12,000 రేపు రాబోయేటువంటి పరిస్థితుల్లో ఏంటి, రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతుంది బనగానపల్లి, మళ్ళీ మీరు వర్సెస్ కాట్సాని ఏంటి? ఖచ్చితంగా కూడా ప్రజలు రేపు తీర్పిస్తారు. ప్రజలు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను గెలుస్తాననేటువంటి నమ్మకం ఉండాలి నాయకుడికి, ఎవరికైనా సరే. గెలుస్తాననే నమ్మకం లేకపోతే వాడు రాజకీయ నాయకుడే కాదు, యుద్ధమే చేయలేరు కదా. అందుకే నా మీద నాకు నమ్మకం ఉంది. నేను సర్వీస్ చేస్తున్నాను, ఇప్పటికీ కూడా ప్రజల్లోనే ఉంటాం నిత్యం. నేను కానీ ఇప్పటికి కూడా నేను అక్కడే. ఏంటి మీకు సంబంధించి అంటే మీరు ఎంత ఉంటారో తెలియదు కానీ బయట ఇంద్రారెడ్డి మీ సతీమణి మాత్రం ఎక్కువ ప్రజల్లో ఉంటారు, ఎక్కువ పెళ్ళిళ్ళకి, ఎక్కువ పేరెంటాలకి అన్నిటికీ ఆమె వెళ్తారని చెప్పి బాగా చర్చ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఈసారి ఓడిపోయిన తర్వాత సార్ నాకు 2-3 జిల్లాలు ఇచ్చారు బాధ్యతలు. తర్వాత నెల్లూరు 2 ఇచ్చారు. తర్వాత తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు నెల రోజులు నేను సొల్లూరుపేటలో అక్కడే ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరులో జరిగినప్పుడు నెల రోజులు అక్కడే ఉన్నాను. ఇవన్నీ కూడా పార్టీకి కూడా సార్ ఏమన్నారంటే, జనార్దన్ రెడ్డి మీరు ఒక్కటే కాదు, నువ్వు పార్టీకి కూడా నీ సేవలు కావాలి, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు కావాలి. సో నువ్వు ఇట్లా టీంలోకి తీసుకుంటున్నాను, నువ్వు ఉండాలన్నప్పుడు అప్పుడు మేము ఇంటి దగ్గర కూడా మొదటి నుంచి కూడా జనరల్గా రాష్ట్రంలో ఎంతమంది గురించి నేను చెప్పాను కానీ మేము ఏ రోజు అయితే బనగానపల్లికి వెళ్ళినామో భార్యాభర్తలము అప్పటి నుంచి కూడా 90% డేస్ బనగానపల్లిలోనే ఉంటాం. ఫ్యామిలీ అక్కడే, మొత్తం అక్కడే ఉంటాము. ఎప్పుడైనా పెళ్లిలో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లు ఉంటే తప్ప అది కూడా తను కూడా రాదు, ఎప్పుడైనా అక్కడ వస్తే వాళ్ళకు. ఈ మధ్య ఓడిపోయిన తర్వాత ఓన్లీ దసరాకు 12 రోజులు మాత్రమే ఇక్కడికి వస్తుంది. ఆ దసరాకు 12 రోజులు అమ్మవారి దగ్గర అమీర్పేటలో తన భక్తురాలు కొద్దిగా వచ్చి ఆ పూజలు ఒకటి చేసుకుని మళ్ళీ రిటర్న్ వస్తారు. అంతే. పిల్లలు ఏదైనా అందరూ ఫ్యామిలీస్ ఏడుంటే మాత్రం బనగానపల్లి బీసీ ఫ్యామిలీ మాత్రం అక్కడే ఉంటాం. ఒప్పుకున్నారు మీ సతీమణి, జనరల్ గా ఒప్పుకోరు కదా. తనకు ఇంట్రెస్ట్ ఒకటి ఇక్కడ, ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనేది ఒకటి. ప్రజలు ఈ రోజు గెలిచినా ఓడినా మనల్ని ఆశీర్వదిస్తున్నారు, వాళ్లకు మనల్ని ఒక కుటుంబ పెద్దలుగా చూసుకున్నారు. ఈ రోజు ఓడిపోయినా మనకు 98,000 ఓట్లు వచ్చినాయి. ఆ 98,000 కుటుంబాలకు మనం బాధ్యులమే కదా. తను ఆ విధంగా తీసుకుని లేదు ఇక్కడ ఉందామనేటువంటిది తనకి ఇష్టం లేదు ఇక్కడ సిటీ. మీరు అదృష్టవంతులు ఆ విషయంలో. ఖచ్చితంగా
కుటుంబం మీకు సహకరించడం సహకారం లేదు. నేను ఇక్కడ బయట తిరగలేను. అవునంతే కదా, ఎట్లా తిరగలేను. ఇంట్లో ఎవరు చిన్న పిల్లలు చనిపోయినా, పెద్దవాళ్ళకున్నా, ఏ సమస్య వచ్చినా, రాత్రి ఏ ఫోన్ వచ్చినా తనకే ఫోన్ చేస్తాను నేను. లేకపోతే ఒకవేళ నా ఫోన్ అవైలబిలిటీ లేకుండానో, జర్నీలో ఉంటేనో, అంటే నా అక్క ఇట్లా అయిందమ్మా, లేకుంటే అందరూ అమ్మ అమ్మనే పిలుస్తారు. అక్కని ఎవరు పిల్లరు, అమ్మ అమ్మ అమ్మనే తప్ప. కానీ ఆ రోజు మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా బాగా యుద్ధం చేసినట్లు ఉన్నారు. తను అదే కూడా చెప్పింది, భయపడద్దు, ఎందుకు పోతున్నాం, భయపడము, పిలుస్తాము. కార్యకర్తలందరికీ కూడా రోజు ఆఫీసులో ఉదయం పోతాను కూర్చొని, మీరు భయపడకండి, అన్న వస్తాడు, మనం ఏదైనా మనం తప్పు చేయలేదు, మనము అఫెన్స్ చేయాలంటే భయపడాలనేటువంటిది నా అభిప్రాయం. డిఫెన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత దూరమైనా సరే. భవిష్యత్తులో కూడా అఫెన్స్ చేయను, ఎవరు అడ్డు వచ్చినా సరే. డిఫెన్స్ కోసం భయపడద్దు, డిఫెన్స్ కూడా భయపడాలి. మన మనసులో ఎందుకండి, ఇంకెందుకు అసలు జీవితంలో భయపడము. ఆ భయం అంటే కూడా నాకు తెలియదు, ఆ భయం తెలియదు. భయం అంటే నాకు తెలియదు. ఏంటి ఏ భయం? ఏ భయమైనా తెలియదు. కత్తులు బాంబులు భయపడరా? ఏ దానికి కూడా ఎందుకు భయపడాలి? తెగిద్ది కదండి. ఎందుకు తెగుతుందండి? తప్పు చేసినట్టు తెగుతుంది, మనకి ఎంత తెగుతుంది అవతలకి అంతే తెగుతుంది. ఓకే, అలాంటప్పుడు ఇంకేముందంటారా? ఇక్కడ ఇంత తెగుతుంది, అవతల కూడా అంతే తెగుతుంది కదా. అంతే తెగిద్ది కదా. మనం అదే అంటున్నా, అఫెన్స్ చేస్తే తప్పు. డిఫెన్స్ లోకి వెళ్తే అంతసేపు అయినా ఎంతసేపు మారో పోరాటం చేసుకోవాలి. తప్పు చేయనంతసేపు నేను ఎందుకు పోరాటం చేస్తాను? ఏంటి అసలు మీ కాన్స్టిట్యున్సీలో ఏంది ఆ వాటర్ ప్లాంట్లు? అదొక పెద్ద కాన్సెప్ట్ అనుకుంటా. ఏంటి అది? ఎందుకు అది ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు చేపట్టారు, ఎందుకు చేస్తున్నారు? అది మొదటి నుంచి కూడా నాకు ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు ఇవ్వాలనేటువంటిది బాగా ఒక ఇష్టం అనమాట. అంటే మనం తాగేటువంటిది ఇప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి తాగలేరు కదా ప్రజలు. అందుకోసం అని చెప్పేసి నేను ఆ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు లేకపోయినా సొంత నిధులు పెట్టి నేను దాదాపుగా 25-30 ప్లాంట్లు నడుపుతున్నాను, ఇప్పటికి కూడా నడుపుతున్నాను. ఇప్పుడు ఒకటి నా ఇంటి దగ్గర బయట మా ఇంట్లో కాలనీ ముందనే దాదాపుగా 2010-11 మధ్యన వేసాను. అప్పుడు వేసినప్పుడు కూడా నాకు వేయనీయకపోతే ఒక షెడ్ మాదిరిగా తయారు చేసేసి అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్గా ఒకటి తీసుకొచ్చి పెట్టి ఆ ప్రభుత్వంలో అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉండే పడితే పెట్టి ఇప్పటికి కూడా నెలకు 65,000 అది ఒక్కటే వస్తుంది. దాదాపుగా ఆ ఒక్క ప్లాంట్కే మొన్న నేను అకౌంట్స్ మా వాళ్ళకి అడుగుతూ చూపిస్తే 1 కోటి చిల్లర వరకు కట్టాను ఇప్పటికి. అట్లాంటివి ప్రతి నెల దాదాపుగా 10 లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి అవుతాయి వాటర్ ప్లాంట్కి. ప్రతి పిల్లలు అన్ని కడతా ఉన్నాయి. ఆ ఒక్క ప్లాంట్దే బనగానపల్లిలో 4 ప్లాంట్లు ఉంటే దాదాపుగా 1 లక్ష రూపాయలు బిల్లు వస్తుంది, ఎలక్ట్రికల్ బిల్. అందరూ విద్యా వైద్యం అంటే మీరు మంచి నీళ్ళ కాన్సెప్ట్ అది ఎందుకు, అది ఒక మొదటి నుంచి కూడా మంచి వాటర్ తాగితే అనారోగ్యాలకు గురి కావట్లేదు. అది నాకు దాన్ని చూస్తే టెంప్ట్ అవుతాను, ఇంకా పెట్టాలి, ఇంకా వీక్నెస్ ఒక మనిషికి ఒకటి ఉంటుంది కదా, అదే వీక్నెస్ ఉంది. అది వెళ్ళిపోతున్నారు, ఆ వీక్నెస్ పోతున్నాను, అది జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇప్పుడు ఏదైనా కొత్తగా పెట్టాలని కూడా నాకు పర్మిషన్లు ఇయ్యారు. ఇప్పుడు అక్కడ అక్కడికి నావి 2-3 ప్లాంట్లు కూడా బంద్ చేయించారు, మూసిచ్చారా. బోర్ కనెక్షన్ లేదని, అవి లేవని, వాటర్ లేదని 2-3 బంద్ చేయించారు కొన్ని ఊర్లో. అవి కూడా కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఏంటి అసలు పరిస్థితి? తెలుగుదేశం పార్టీ రేపు ఎన్ని స్థానాలు? మొన్న 3 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు అయితే వస్తాయని చెప్పేటువంటి బలమైన నమ్మకం మాకుంది. అత్యధికంగా కడపలో కూడా ఈసారి 3-4 తగ్గకుండా వస్తాయి మాకు. కడపలో కూడా వస్తాయి. ఎందుకు రావు? కడపలో వాళ్ళు కూడా ప్రజలే కదా, కడపలో కూడా ప్రజలే కదా, వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది అనేది వాళ్ళు కూడా కడపలో ఏమంటారండి. ఖచ్చితంగా వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఆ రోజు మా పేరు చెప్పి ఓట్లు సంపాదించుకున్నారు. ఈ రోజు కుటుంబం యావత్తు ముద్దాయి జగన్మోహన్ రెడ్డి బంధువులే అని చెప్పి చెప్తా ఉంది. రాష్ట్రం అంతా అటు సైడే చూస్తా ఉంది, అక్కడ గొడ్డలికెళ్ళే చూస్తా ఉంది, ఎక్కడ చూడడం ఎవరి గొడ్డలికెళ్ళే చూస్తా ఉంది. ప్రజలందరూ కూడా కడప జిల్లా ప్రతి ప్రజలకు అందరికి కూడా తెలుసు అది ఏం జరుగుతా ఉంది, ఎక్కడికి పోయిందని. ఆ గొడ్డలికే జవాబు చెప్పలేకున్నాడు. కర్నూలు జిల్లాలో ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయి తెలుగుదేశం? ఈసారి మెజార్టీ స్థానాలు 100% వస్తాయి కర్నూలు జిల్లాలో. ఎందుకని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో ఎందుకు బలహీనంగా ఉంది? బలహీనం అనేది ఇక్కడ లేదు, కానీ ఇప్పుడు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్గా ఉన్నప్పుడు కూడా అక్కడ బలమైనటువంటి నాయకులు కొంతమంది కూడా అక్కడ ఆ పార్టీలో ఉండటం, కొంతమంది పార్టీలు ఇటు వచ్చి ఇక్కడ కూడా బలమైన నాయకులు ఉన్నారు. గతంలో ఎస్వి సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కేఈ గారి కుటుంబము బలమైన నాయకులు ఉన్నారు. ఒక్కొక్కసారి వాతావరణం వచ్చినప్పుడు కొద్ది రోజులు వాళ్ళకి నడుస్తుంది, కొద్ది రోజులు మాకు వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటారు అంతే. కానీ ఎందుకనో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఒకటి, కర్నూలు ఒకటి కొంత వీక్గా ఉన్నాయి అనేది ఇంకా కూడా సౌండ్ వస్తుంది. ఏదో మీ కాన్స్టిట్యున్సీ వరకు కాకుండా ఎందుకని ఇంకా అటువంటి చర్చ ఉంది. ఆ చర్చ కారణం ఏంటంటే మా వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఆ చర్చను ఎక్కడ కూడా చెప్పుకొని ముందుకు వచ్చేదానికి
వాళ్ళకు ఉండేటువంటి మీడియా అత్యధిక ప్రాధాన్యం ఉంది. వాళ్ళకు ఓన్ మీడియాస్ ఉన్నాయి. మా వాళ్ళు ఇప్పుడు మేమే ఉన్నామండి. నేను ఒక ప్రోగ్రామ్ చేసినా నిజంగా ఏదైనా మాట్లాడినా ఇంతే వస్తుంది. ఈనాడు ఇంత వస్తుంది, జ్యోతిలు ఇంత వస్తుంది, ఏమొస్తుంది. అక్కడనేమో వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా పెద్దగా చూపిస్తారు, పెద్ద పెద్ద బాక్సులు వస్తాయి, వీడియోలో చూపిస్తారు, ఎన్టీవీలో చూపిస్తారు, TV9 లో చూపిస్తారు. మహేష్ బాబు చెప్పినట్టు పెద్దగా ఏమన్నా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, వాడేసుకుంటారు. మేమేదో ఆ సోషల్ మీడియా చూసే వాళ్ళు ఎంతమంది. సో దాంతో కూడా వాళ్ళ పబ్లిసిటీ మీద కూడా కొంచెం ఎక్కువ ప్రచారం జరగడంతో కొద్దిగా వెనకంజలో ఉన్నామనేటువంటిది కల్పిస్తున్నారు. ఆ టీములు కూడా అదే విధంగా పనిచేస్తాయి. ప్రస్తుతం కోట్ల కుటుంబం అట్లాగే ఏంటి మీకు వాళ్ళకి ఎంత సఖ్యత ఉందా, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా రాజకీయ పరంగా కర్నూలు జిల్లాలో నేతలతోటి బీసీ జనార్దన్ రెడ్డికి? నాకు అట్లా ఏం లేదండి. కేయిత కానీ కోట్ల అంతా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. నాకు ఏ నాకు అక్కడ ఎవరితో కూడా ఈ యొక్క ఎందుకంటే నేను నా కాన్స్టిట్యున్సీ తప్ప పక్క కాన్స్టిట్యున్సీలకు వెళ్ళరు. నాకు అవసరము కూడా కాదు. ఒకవేళ ఏదైనా ఎల్లు అంటే కూడా వెళ్ళనని చెప్తాను. నేను ఒక ధ్యేయం కోసము, ఒక ఆశయం కోసం రాజకీయాలకు ఏదైనా ప్రజలకు కూడా డెవలప్మెంట్, అభివృద్ధి ఇవి చేయాలి. ఒక ఆశయంతో వచ్చినప్పుడు ఒక నియోజకవర్గం అయినా 2 అయినా 3 అయినా ఏం చేస్తాం. ఒక నియోజకవర్గంలో గెలిచినాక అక్కడ కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. ఆ కోరిక చాలా మంది కూడా అంటుంటారు, అన్న ఈ మధ్య కాలంలో కొత్తగా మీరు అక్క చాలా ఫాస్ట్గా ఉంది, బాగా వస్తా ఉన్నారు, వేస్తారంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ ముందనే చెప్తాము, ఎటువంటి ఆశలు లేవు. ఇంకోటి తనకు ఉరువు లేదు కోరిక. తను ఎంతసేపు ఉన్న బ్యాక్గ్రౌండ్లో మీకు సపోర్ట్గా ఉండి మీరు లేని సమయంలో నేను చేయడం తప్ప బనగానపల్లికి మేము పరిమితం. నంద్యాల ఎంపీకి లేదు, నంద్యాల స్థానం లేదు. కొంతమంది మళ్ళీ డోన్కు పోతాడు జనార్దన్ రెడ్డి అంటారు, ఏదో రకరకాలుగా అంటారు. కానీ ఆ ధ్యేయం రాదు కూడా, భవిష్యత్తులో కూడా రాదు. భవిష్యత్తులో కూడా మా కుటుంబంలో ఇద్దరిలో ఒకరమే ఉంటాం. అంతేగాని ఎవరు కూడా మా కుటుంబాలలో అన్నదమ్ములు ఉంటే కూడా ఎవరు కూడా రాజకీయాల పట్ల లేదు. ఇంకా లేదు, మీరు ఒకరే. అంతే. అట్లాగే కోట్ల కుటుంబ కేకి నాకెందుకు రెగ్యులర్ గా కూడా పాపం అందరం మేము అంత కుటుంబ సభ్యుల లెక్కనే ఉంటాం. ఎవరితో కూడా ఎలాంటిది లేదు. ఒక్కటే అక్కడ బ్రహ్మానంద రెడ్డి గురించి నేను ఒక రోజు మీటింగ్ లో మాట్లాడడం జరిగిందంటే, మా సార్ను గురించి, లోకేష్ బాబు గారి గురించి కాడ్సాని రామిరెడ్డి చాలా అనరాని మాటలు అన్నప్పుడు, నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉండి గతంలో నీకు తెలుగుదేశం పార్టీ కాడ్సాని రామిరెడ్డికి బ్రహ్మానంద రెడ్డి సొంతం అల్లుడు. అది ఒక మీటింగ్లో నేను మాట్లాడడం జరిగింది. ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా ఒక వ్యక్తిగా మన నాయకుడు, ఎవరైనా పార్టీలు కావచ్చు, నువ్వు బనగానపల్లిలోకి ఎట్లా వస్తావో రా చూస్తాం, నీకు అత అవుతుంది, బనగానపల్లి ఎట్లా తిరుగుతావు అని ఒకరు అతని కొడుకు వయసుకు మించిన మాటలు మాట్లాడాలి. ఒరే నా కొడక అనేటువంటి మాటలు మాట్లాడుతూ చాలా బాధ కలిగింది. ఆ సమయంలో నేను కూడా జైల్లో ఉన్నాను. వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, బ్రహ్మానంద రెడ్డి ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఎక్కడో వ్యాపారం చేసుకునేవాడివి, ఒక వ్యాపారస్తుని తీసుకొచ్చి సార్ ఆ రోజు టికెట్ ఇచ్చి గెలిపించి రాష్ట్రంలో పెద్ద దానికోసం ఖర్చు పెట్టి యుద్ధాలు జరిగితే నువ్వు ఎందుకు ఒక మాట అనుకుంటున్నావు? మీ మామ కావచ్చు, మీరు మాట్లాడే తీరు మంచిది కాదు, మీకు అనేటువంటి అర్హత లేదు, మా యువ నాయకుడిని విమర్శించే అర్హత నీకు లేదని ఎందుకు చెప్పలేకపోయినావు అని చెప్పేటువంటి తప్ప ఆయన నాకు బ్రహ్మంతో కూడా ఎవరు లేదు. బ్రహ్మం వాళ్ళ ఫాదరు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీకు చాలా క్లారిటీ ఉంది, 100% క్లారిటీ. ఇప్పుడు ఆ సొంత మామైనా సరే అల్లుడైనా సరే రాజకీయ పరంగా మన నాయకుడు విమర్శించినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉందంట. ఇంకొక విషయం కూడా చెప్పాలి, శిల్ప వాళ్ళు నాకు దగ్గర బంధువులు. సారు నాకు ఒక బాధ్యత చెప్పాడు బై ఎలక్షన్, నాకు ఆదినారాయణ రెడ్డి గారికి, మీరు ఏం చేస్తారో యాలూరులో మెజార్టీ తీసుకురావాలంటే నా సొంత బంధువులు అయినప్పటికీ కూడా శిల్ప ఫ్యామిలీని నేను రాజకీయంగా పరంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచే ప్రచారం చేశాను. చాలా రోజులు తిరిగాను, చాలా రోజులు ఊరికి పోయాను, ప్రచారం చేశాము. ఎందుకు ఇక్కడ పార్టీ నాకు ముఖ్యము, పార్టీ పద్ధతిలోనే పోతాను, పార్టీ కింద పనిచేస్తున్నాను కాబట్టి నేను అక్కడ బంధుత్వాన్ని కాదని కూడా బ్రహ్మానంద రెడ్డి నీ అల్లుడని కోపం లేదు ఇక్కడ. కాడ్సాని రామిరెడ్డి అల్లుడని కాదు, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే క్యాండిడేట్ వైసీ జనార్దన్, అందుకు నేను చేశాను కాబట్టి నువ్వు అది అనలేదు అనేటువంటిది తప్ప వేరే అక్కడ బ్రహ్మంకు నాకు మధ్యన కూడా అసలు 0.01 కూడా ఎవరన్నా కావచ్చు. ఓకే, అసలు ఇప్పుడు ఇందాక మీరు 2 పాయింట్లు అన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం రెడ్డిస్ మొత్తం బయట నుంచి వచ్చి నిలబడి గెలిపించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడేంటి అసలు జగన్మోహన్ రెడ్డిని రెడ్డిస్ ఎలా చూస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలాంటి భావన ఉంది? నేను ఒకటండి, వంశీ గారి మీద నాకు చాలా గౌరవం ఉంటుంది.
అభిమానం ఉంటుంది. ఆ అభిమానంలో మీరు పావుల భాగమన్నా మాకు ఏదైనా తిరిగి ఇస్తే, లేకుంటే ప్రేమనిస్తే, లేకుంటే మా కులానికి ఏదైనా నువ్వు చేస్తే, పలకరిస్తే, ఏదో ఒకటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనిషి మీకోసం వచ్చేసినప్పుడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా లేవు కదా ఇక్కడ. ఏం చేస్తున్నావు చెప్పు, యువతకు ఏం చేసావు, నువ్వు యువతకు ఏం చేసావో ఈరోజు చెప్పాలి. నేను అడుగుతున్నా ఇప్పుడు రోజు మీ ఛానల్ ద్వారా, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు యువతకు ఏం చేశారు? ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారా? ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు మీరు? ఈ రోజు ఏదంటే వాలంటరీ వ్యవస్థ, 1200 పదవులు ఇచ్చారంటున్నారు కదా. ఎవరికి 1200 పదవులు? ఏమిటి పనికిరాని పదవులు ఎన్ని ఇస్తే ఏముందండి? ఇప్పుడు ఉపయోగం లేనటువంటి పదవులు మీరు 1200 1500 ఇస్తే దానికి వాళ్ళ గౌరవం పెరిగేటువంటి పదవులు ఇవ్వండి. వాళ్ళ గౌరవం యువత పెరిగేదానికి ఇవ్వండి. ఓకే, మీరు మీ పదవుల వల్ల వారికి వచ్చిన కుటుంబానికి వచ్చే గౌరవం ఏముంది? కార్పొరేషన్లు అంటారు, వారికి చైర్మన్ అంటారు, ఇక్కడ కూర్చోడానికి కూడా ఎవరికి లేవు, కుర్చీలు అంటారు, ఏం లేవు. ఇప్పుడు మా ఊర్లో కూడా మాకు అక్కడ ఏపీఐడిసి చైర్మన్గా కర్రా సుబ్బారెడ్డి గారి, హర్షవర్ధన్ రెడ్డి గారు సతీమణికి ఇచ్చారు. ఎన్ని లక్షల ఫండ్స్ ఉన్నాయో చెప్పమని. అంతకుముందు నేను అడిగాను మన మీటింగ్లో, అమ్మ మీరు వచ్చినారు బాగానే ఉంది, మరి మీరు వచ్చినందుకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మన నియోజకవర్గానికి తీసుకురండి అని అడిగాను. ఉన్న లిఫ్ట్లే క్లోజ్ చేశారు. ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు చంద్రబాబు గారు రన్నింగ్లోకి తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్లు బిల్లులు కట్టలేక, మెయింటెన్స్ చేయలేక ఈరోజు లిఫ్ట్లన్నీ కూడా మూలన పడేశారు. నిజంగా ఇప్పుడు రెడ్డి వ్యతిరేక భావన ఏర్పడింది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఖచ్చితంగా వ్యతిరేక భావన ఉంది కాబట్టే కదా వాళ్ళు మా మీద ఇంత దుర్మార్గాలు చేస్తున్నది. వాళ్ళకు వ్యతిరేక భావన లేదు ప్రజల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? మీరు లోకేష్ బాబు గారి గురించి ఎందుకు ఆలోచన చేస్తారు? ఎక్కడో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద మీరు అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు అక్రమ కేసులు పెడతారు? ఎందుకు రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తారు? ఎస్సీ ఎస్టీలకైతే దానికి అర్థమే ఉండదు. బైండ్ ఓవర్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు వందలు ఊకే. అసలు కేసుల కంటే దానికి అర్థం ఒక మీనింగ్ లేకుండా పోతుంది. ఈరోజు ఎన్ని కేసులకు మీ మీద పోయి మేము కోర్టులలో అవుతున్నాయి. గతంలో మీరు క్రిమినల్ కేసులు కానీ మరి కేసులు, బెయిల్లు, అడ్వకేట్లను బిజీగా పెట్టాము. న్యాయవాదులు మొత్తం ఫుల్ బిజీగా ఉన్నారు. న్యాయవాదులు అంతా బిజీగా ఉన్నారు. అసలు ఖాళీ ఉండటం అసలు కోర్టులో ఎక్కడ. మీరు నేను అదే అడుగుతుంటా ఇప్పుడు ఎవరైనా మిగతా వాళ్ళని కూడా, గత 5 ఏళ్లలో ఏం క్రైమ్ జరిగింది, ఎన్ని కేసులు జరిగాయి, ఎంత అయినాయి, ఇప్పుడు మీరు పెట్టినటువంటి కేసులు తీయండి. మీరు ఎస్టీ సీట్లు కావచ్చు, రౌడీ సీట్లు కావచ్చు, ఇప్పుడు తీద్దాం. మరి ఎక్కడ జరుగుతుంది? అంటే మీరు మీరు భయపడుతున్నారు అంటే నా ఓటమి అనేటువంటి భయం మీలో ఉంది. ఆ భయం ఉంది కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఏంటి ప్రత్యేకంగా బనగానిపల్లిలో ఇండ్ల స్థలాల వివాదం మిమ్మల్ని అదేమంటే రామిరెడ్డి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపేసాడు, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపేసాడు, మొత్తం అడ్డుపడేసాడు, మొత్తం కోర్టులోకి వెళ్ళాడని చెప్పి అదొక పెద్ద ఇదేంటి అసలు ఏంది ఆ గొడవ ఏంటి? గతంలో కూడా ప్రేక్షకులందరికీ చెప్తున్నారు, ప్రతి ఎలక్షన్లప్పుడు ఒక స్టంట్ చేస్తాడు. 2004లో అతను 9లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2013 సంవత్సరంలో 3800 ఇళ్ల పట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఒక ఫేక్ పట్టాలను సృష్టించి, పట్టా ఇవ్వాలంటే ఏంటి, కలెక్టర్ గారి అనుమతి రావాలి, ఆర్డీఓ గారు ఇవ్వాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ల్యాండ్ అవన్నీ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి. దానికి ఒక సిస్టమ్ లేకుండా, ఏ ఆర్డీఓవి లేకుండా పట్టాలన్నీ కూడా ఒక రోజు నేను 3800 మందికి ఇస్తున్నానని చెప్పి ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు ఒక కలెక్టర్ వస్తాడు, ఒక ఆర్డీఓ వస్తాడు, ఒక సిస్టమ్ లో కూడా అన్ని చేసుకొని కేవలం ఒక ఎంఆర్ఓ సంతకంతోనో ఇంకొకరితోనో పట్టాలని చెప్పేసి ఆ ఫేక్ పట్టాలన్నీ ఇవ్వడం జరిగింది 3500 మందికి. ఇప్పుడు ఆ పట్టాలన్నీ కూడా అప్పుడు ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ పట్టాలు ఫేక్ పట్టాలు, మేము అప్రూవల్ ఇవ్వలేదు. ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్తున్నారో అప్పుడు ఉండేటువంటి, నా దగ్గర రికార్డు ఉంది, ఎస్ఆర్బీసీ అధికారులు కూడా అప్పుడు అగ్నెస్ట్ చేశారు, ఇవ్వడానికి కాదు, ఇదంతా కూడా కావాలంటే అది ఎంత కూడా క్యాబినెట్కి పోయి రావాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఫేక్ పట్టాలన్నీ కూడా ఎన్నికలకు ముందు కొంతమందికి ఇచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని ఓట్లు వేస్తే ఇస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ పట్టాలు ఎక్కడన్నా చూపించాలి కదా, ఫీల్డ్ మీద మార్క్ చేయాలి, ఉండాలి కదా, పెగ్ మార్క్ చేయాలి. పెగ్ మార్క్ చేసిన తర్వాత ఈ బౌండరీ నుంచి ఇక్కడికి వస్తుందని ఎవరికైనా చూపించావా? మళ్ళీ నకిలీ పట్టాలు అప్పుడు ఎట్లా చేసినావో చేస్తే ఆ పట్టాలు ఏమైనావంటే ఇప్పుడు జవాబు చెప్పడు. ఆ పట్టాలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను రూట్ ప్రకారం తీసుకొచ్చాను, అప్రూవల్స్ తీసుకొని ఇస్తున్నాను, ఇప్పుడు ఇవ్వండి అని చెప్తున్నప్పుడు నేనేం చెప్పాను, అయ్యా 100 ఎకరాలు పొలం ఉందంటున్నావు, 100 ఎకరాల పొలం ఉన్నప్పుడు నువ్వు ఇస్తున్నది 3000 చిల్లర కావాలి. 3000 చిల్లరకు నీకు ఎంత కావాలి? ఒక సెంటు ప్రకారం అయితే మనకి ఎంత కావాలి? 30 ఎకరాలకు పైన కావాలి, 32 ఎకరాలు కావాలి సెంటు ప్రకారం. రోడ్లకు 30% పోతే కూడా ఇంకొక 30 ఎకరాలు కావాలి, 60 కాకుండా 70 ఎకరాలు. నేనేం చెప్తున్నా, ఎస్ఆర్బీసీకి ఆనుకునేటువంటి బఫర్ జోన్ లోతట్టు ప్రాంతం ఉంది.
ఆ ప్రాంతాన్ని అంతా కూడా తీసేయండి. ఆ ప్రాంతంలో రేపొద్దున గతంలో కూడా 2-3 సార్లు అక్కడ గండీలు పడినాయి, పడి వాటర్ అంతా కూడా గ్రామాలకు వచ్చి జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది ప్రమాదమైన జోను, ఇది ఇవ్వడానికి లేదు చట్ట ప్రకారము. జీవోలు ఉన్నాయి, బఫర్ జోను. రేపు ఏదైనా ఆ కట్టకు కావాలంటే ఆ మట్టి తీసుకెళ్ళి అక్కడ వేయాలని చెప్పి దీని మీద నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదే విధంగా చెప్పి ఇది కాకుండా తీసేసి ఏదైతే అనువైన స్థలాలు ఉన్నాయో ఆ అనువైన స్థలాలు ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. ఇంకా 70 ఎకరాలు ఉంది కదా, దాని ప్రకారం మీరు ఇవ్వండి. అదే విధంగా ఎవరైతే వీళ్ళు ఏం చేశారు, మంచి ప్రాంతం అంతా కూడా బాగుండేటువంటి ప్రాంతాలు ఒక్కొక్కరి దగ్గర కూడా కార్యకర్తలను పెట్టి ₹1,00,000 1,00,000 పైన డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బుల పైన కోటి చిల్లర తీసుకొని వారికి ఇవ్వడం జరిగింది. అది తెలిసిన విషయం, అందరికీ తెలుసు. అది తెలిసిన దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళిపోయి నేను ఒక అఫిడవిట్ ఇచ్చాను. ఎవడైతే కోర్టులో కేసులు వేశారో, సార్ మేము ఈ అఫిడవిట్కి ఇస్తాం, కోర్టుకు వస్తాము, అవి తీసేయండి అని. అది చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు చెప్పి మళ్ళీ 1 year అవుతుంది. కోర్టులో ఫైట్ చేస్తామంటారు. ఎందుకంటే ఈ అనువైన ప్రాంతాలు వాళ్ళ కార్యకర్తలు కట్టబెట్టారు. అవి కడితేగిన డబ్బులు వస్తాయి, అవి వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అనేటువంటి పట్టుదలతో పోయి వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక్కడ పట్టా నేనేమంటున్నా, ఉండేది మీకు ఉంది కదా, మీకు భూమి లేకపోతే మీరు చెప్పాలి. ఆ భూమి ఉండేటువంటి దానికి ఆ కలెక్టర్ గారు కూడా ఇంతవరకు నేను చెప్పాను, ఒక కమిటీ వేయండి, కమిషన్ అడ్వకేట్ కమిషన్ వేద్దాము, వాళ్ళ లీగల్ టీంని వేయండి, వాళ్ళకి ఆ బఫర్ జోన్ వదిలిపెట్టి చేయండి అంటున్నాం, కానీ అది ఇంతవరకు చేయరు. అదే వివాదం అయితే మొత్తం అది వివాదం అంతే తప్ప ఎవరికి ఇచ్చినా కానీ కూడా అందరూ ఉంటే దాంట్లో అందరికీ మంచిదే కదా. కొంట్లో ఇవ్వద్దు, బయట ఉండాలి. ఉంది కూడా, నేనేమంటా 100 ఎకరాలు ఉందని మీరే ఇచ్చారు. ఆ 100 ఎకరాలు ఇది అవసరమే లేదు కదా, ఈ కొంట్లో కానీ పైన ఉంది కదా, అక్కడ ఇవ్వండి. అంతే, మొత్తం మీద వివాదం అయితే అది సింపుల్ అంతే, అంతకంటే వేరే ప్రదేశంలో అంటున్నారు. అంతే, నాకు ఏమొచ్చేది ఉంది. నేను అందుకే చెప్పాను ఈ రోజు ఇది వద్దు. ఈ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 24,000 కోట్ల ఎంతనో ఖర్చు పెట్టి చాలా చోట్ల పొలాలు కొని ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు బనిగానిపల్లిలో నిన్ను కూడా గెలిపించారు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ ఒక 500 కోట్లు 100 కోట్లు 150 కోట్లు పెడితే మంచి ప్రదేశం వస్తుంది కదా, అక్కడ కొని ఇవ్వండి. ఇది కాకుండా ఇంకోటి ఛాలెంజ్ చేశాను. ఒకసారి నిన్ను గెలిపించారు, ఒకసారి నన్ను గెలిపించాం, ఇద్దరం కలిసి ఒక 50 కోట్లు ఖర్చు పెడదాం, మంచి పొలం వస్తుంది, ప్రజలకు ఇదే సిస్టంలో ఇద్దాం. నీకు డబ్బులు ఎక్కువైనా డబ్బు మదం అంటారు. నాకు నేను ఈ విషయం మాట్లాడితే డబ్బు మదము, నీ కమిషన్ పోతాదని కాదు, ఇక్కడ నాకు డబ్బు మదము. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ ఈ టీవీ ద్వారా చెప్తున్నా, రేపు మా ప్రభుత్వం వస్తే సెంటు కాదు 2 సెంట్ల ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇస్తాము. తెలుగుదేశం పార్టీలో ఒకవేళ ప్రభుత్వం లేకుండా నేను ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం హామీ ఇస్తున్నా, 2 సెంట్ల స్థలం, సొంత స్థలం ఇచ్చేస్తా, కొనిస్తా. మీ ఆస్తిలో వాటా ఇస్తున్నారు అయితే, అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు నా మీద ఏదైతే అభియోగం, ఆ అభియోగం మానాలి. ఇప్పించేస్తా, ఖచ్చితంగా కూడా చేస్తా, మాట ఇచ్చిన తర్వాత చేస్తాను. ఇప్పుడు ఇదే కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఒకటి వచ్చేది, షాదీఖానాకు బనిగానిపల్లిలో నేను ఉన్నప్పుడు నేను 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాను. అక్కడ ఇచ్చి కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి ₹1 కోటి గవర్నమెంట్. బాగా డబ్బు అంత ఎక్కువ ఉందా అక్కడ? నాకు డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందని కాదు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి దాంట్లో మేము ఇద్దరం కూడా అనుకునేది ఏంటంటే, నాకు 3 పిల్లలు, 2 పిల్లలు ఆడపిల్లలు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సొంతగడ కీస్టోన్ స్కూల్ అని ఒక పాప నా కూతురు ఇక్కడ పెట్టుకుంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో. పెద్ద పాప వాళ్ళు వ్యాపారాలు చేస్తాడు. మా అబ్బాయి సొంతంగా కాంట్రాక్ట్ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ కానీ వ్యాపారం చేయడు, రాడు చేయడు. ఇక్కడ ఏదో రమ్మంటే కూడా రాడు, నన్ను చేయమని కూడా నేను ఏదైనా చేస్తే కూడా నీ ప్రపోజల్ వద్దు, అవసరం లేదు, బయటకు పోతాడు. ఎక్కడో బెంగళూరులో మొదటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. ఒకటే ఒక కూతురు అతనికి. సరే ఏది ఉన్నా కూడా మాకు ఆ తృప్తి ఉంది ఇచ్చిన దాంట్లో. ఇప్పుడు మీకు అదే విషయాన్ని చెప్తాను. రేపు నిన్న కరోనా వచ్చినప్పుడు డబ్బు ఎక్కువ అని అనుకుంటున్నారు కదా, తన సేవింగ్ డబ్బులు 52 లక్షల రూపాయలు కరోనాలో ఎలక్షన్స్ అయిపోయినాయి. కొద్దిగా ఏ ఎలక్షన్లు అయిపోయినాక ఎంత పెద్దోడికి కూడా కొద్దిగా ఫైనాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టైట్ గా అనిపిస్తుంది, ఇబ్బందులు ఉంటాయి, కొన్ని హ్యాండ్ లోన్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టింటాం, ఏమేమో చేసింటాం. ఆ పరిస్థితులు లేవు అని చెప్పి నేను అనుకుంటే తన దగ్గర ఉన్నట్టు కూడా నాకు తెలియదు. నా దగ్గర 55 లక్షల రూపాయలు మనోహర్ ఇచ్చింది, సేవింగ్స్ ఉన్నాయి గోల్డ్ కోసం, ఇవి వాడేసిపోమని చెప్తే ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చాను బనగానపల్లి టౌన్. మొత్తం ఇంటికి తిరిగి టీములు పెట్టి 5 రోజులు ప్రతి ఇంటికి కూడా 420 రూపాయలది నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసి బ్యాగులు పెట్టి ఆటోలో పెట్టి, ఏది మీరు ఓడిపోయిన తర్వాత మెసేజ్ ఇచ్చిన తర్వాత 55 లక్షలు తాను. అంటే డబ్బు ఎక్కువే కాదు, అక్కడ ఉన్న సమస్యను బట్టి చేయాలి. ఆదుకోవాలని ఇప్పుడు అక్కడ అది ఫంక్షన్ హాల్ కూడా అదే జరుగుతూ ఉంది. పెడితే
ఆ యొక్క హాల్ను ఇంతవరకు కూడా అతను చేయకుండా 70% వర్క్ జరిగిపోయింది. అది జనార్దన్ రెడ్డి వేసినటువంటిది కాబట్టి దాన్ని చేయొద్దు. ఆఖరికి ఛాలెంజ్ చేశాను, నువ్వు ఇయ్యద్దు, ఇప్పుడు ఆ 70 లక్షల రూపాయలు నేను సొంతం పెట్టి చేస్తానంటే పోలీసులను పంపించేది ఆపుతున్నాడు, నన్ను పని చేయనీయడు. ఆఖరికి కోర్టుకు పోతే కోర్టులో కూడా కౌంటర్లు మేము కడతాం కానీ వారు కట్టడానికి లేదు, కోర్టులో కూడా నాకు ఎదురు చేస్తున్నాడు. అంతే సేమ్ అమరావతి. అక్కడ నా యొక్క కర్నూలు కోర్టు ఎక్కడ దాకా వచ్చింది? హైకోర్టు. హైకి లేదు, కోర్టు లేదు, హై లేదు, కోర్టు లేదు. ఆ బుగ్గన రాజేంద్రనాథుడిగా తెలియాలా, కడుతున్నాము చేస్తున్నాము దినం వస్తుంది ఇక్కడ అన్నారు. ఎన్నిసార్లు చెప్తారు కదా, ఇప్పుడు కూడా అంతే సేమ్. అక్కడ మన స్టీల్ ప్లాంట్ కట్టినట్టు అక్కడ అంతే ఉంది, అట్లా జరుగుతున్నట్టుంటే ఇప్పుడు సాదిక్ అనేది కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంది మా ఇద్దరి మధ్యన. అంతే. మరైతే ఏమి లేదు, కర్నూలు లేదు, కోర్టు లేదు, హై లేదు, కోర్టు లేదు కదా, ఏమి లేదు. హై లేకుండా కోర్టు ఎక్కడి నుంచి వస్తుంది? మరేంటి అమరావతి ఇంపాక్ట్, అది ఎక్కడ దాకా పడుతుంది? కాబట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని మనము ప్రజలే నాశనం చేసుకున్నారు. నా అభిప్రాయం అయితే అదే. ఏ వ్యక్తిని అయితే మీ నమ్మకంతో గెలిపించారు, మీరు గతంలో ఇదే రాజధాని ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదని చెప్పి అన్ని వాగ్దానాలు చేసి అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా ప్రపోజల్ చేస్తున్నాను. అసెంబ్లీ ఉన్నాను కదా, ఇన్ని ఎకరాలు కాదు ఇన్ని ఎకరాలు ఉండాలి, ఇంత కావాలి, ఆ ప్రదేశంలో చేయండి అని చెప్పినోడు ఈ రోజు మాట మారుస్తున్నావు. ఈరోజు 3 రాజధానులు అంటావు, నీకు నచ్చిన చోటుకి వెళ్ళిపోతానంటావు. ఎక్కడండి ప్రజావేదికను కూల్చడం ఏంటండి? మన చెట్టును మనం నరకం. ప్రజావేదిక ఎవరిది? అది ప్రజల సొమ్ముతో చంద్రబాబు కట్టిండొచ్చు, మీరు కట్టిండొచ్చు, ఇంకొకటి కట్టిండొచ్చు. ఈ రోజు మీరు కట్టే వేదికలు మేము కూల్చాలనా? ఇప్పుడు మీరు కట్టేటువంటి సచివాలయాలు మేము కూల్చాలనా? నువ్వు కట్టేటువంటి క్లినిక్లు మేము కూల్చాలనా? మరి మీరు కట్టేటువంటి కూడా ప్రజల కోసం కట్టినది. నువ్వు ఏం సాధించిన ప్రజావేదికను? రోజు నీకు అంతగా కోపం ఉంటే నువ్వు ఆ ప్రజావేదికలోనే పోయి దర్బార్లు పెట్టు, పోయి కూర్చో. రోజు అటుపోతే ఇటుపోతే వీక్లీ మీటింగ్లు పెట్టు, పెద్ద పెద్ద అంత కంఫర్టబుల్గా ఉండేదాన్ని. కూల్చి ఏం చేసా? మిగతా ఎక్కడైనా కనీసం ఒక కొట్టం కూల్చగలిగినావా నువ్వు ఆ బార్డర్లో? ఒక్కటి చేసావో చెప్పు. మీరు ఒక్కటే ప్రభుత్వ ఆస్తి ప్రజల సొమ్ముతో. మరి మిగతా ఉండే కదా, వాళ్ళ జోలికి పోలేదే నువ్వు, ఎవరు కాదు కదా. ప్రజల ఆస్తి అంటే నీ ఆస్తే. ఎవరు ప్రభుత్వంలో సీట్లోకి వస్తారో అది వారికి ఆస్తి అవుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునేటువంటి సెక్రటరేట్ రేపు ఎవరు వస్తే నాయకుడు వస్తే వారికి వారు అవుతుంది. చంద్రబాబు నాయుడు కట్టారని చెప్పని మరి కూలగొట్టడమే మన సాంప్రదాయం. లాయర్లకు పని ఉండదు, అప్పుడు జేసీబీలకు పని ఉండదు. జేసీబీలకు బాగా పని అంతే, ఇంకా పని ఉండదు, ఎవరికి పని కూడా ఇట్లా అయితే కనుక జరిగేటువంటి పరిణామం జరుగుతూ ఉంది. ప్రజల సమక్షంలో ప్రజలు కూడా అన్ని గ్రహిస్తున్నారా? ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ప్రజలు వాళ్ళు కూడా ఎందుకు మాకు అనేటువంటిది విషయము ఒకరోజు రాకపోవచ్చు, కానీ ఓటు రూపంలో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు బనగానపల్లి నుంచి కర్నూలు జిల్లా నుంచి అమరావతికి ఎంత దూరం ఉండిద్ది? ఇప్పుడు మాకు 400 కిలోమీటర్లు వస్తుంది, 370 కిలోమీటర్లు. ముఖ్యమంత్రి గారు రేపు విజయదశమికి వైజాగ్ వెళ్తా ఉంటున్నారు, రుషికొండ దగ్గరికి. అవును, బనగానపల్లి నుంచి రుషికొండకి ఎంత ఉంటుంది వైజాగ్? ఆయన అన్నాడు కదా, ప్రతి చోట ఇంతమంది జోక్ వచ్చింది, హెలికాప్టర్ ఫ్లాట్లు రైలు వైజాగ్ అట్లాంటి ఏమైనా తెస్తారేమో మాకు తెలియదు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, ఈడేముంది ఆడ వైజాగ్లో ఉంటే బ్రహ్మాండంగా. ఇప్పుడు ఏది కూడా సెంటర్లో ఉండాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది కూడా వీళ్ళనే. కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి వచ్చి వాయన భూమి పూజలు చేశారు. ఇవంతా కూడా మభ్య పెట్టడానికి ఒకరు చేసినది నేను చెయ్యొద్దు అనేటువంటి పట్టుదలతో. ఆ భావన ఏంటి ఆ మనస్తత్వంలో ఏం గమనించారంటే, కొత్త విజన్ అయినా సృష్టించాలనుకున్నారా, కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నారా, లేకపోతే ఏంటి ఆ ఇప్పుడు ఒక వ్యక్తి దుర్యోధన సార్వభౌముడు ఉన్నాడు, అతను ఎక్కడికో ఊహించుకుంటాడు. ఆయన ఊహించుకుంటారు, ఆయన బలము ఆ విధంగా ఊహించుకుంటూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏ విధంగా ఊహించుకుంటున్నారో, మరి ఎవరికైనా అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఏదైనా చెప్పగలుగుతారు. రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు, ఆయన సామ్రాజ్యం చేశారు. చాలా మంది అందరూ కూడా మాట్లాడినప్పుడు తెలుగుదేశం కావచ్చు, ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా వారి యొక్క విభేదాలు వేరే విధంగా ఉండొచ్చు. రాజకీయ విభేదాలు తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాకు కానీ తెలుగుదేశంలో కానీ ఈవెన్ నేను కూడా ఏదైనా కొన్ని పనులకు ఆయన కూడా హర్షించే వాళ్ళము, గౌరవించే వాళ్ళము. ఆయనను చూస్తే ఎవరికైనా ఒక పెద్దరికం ఉండేది. అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసేవాడు, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ చేసేవాడు. అంతే కదా, మరి అది ఎప్పుడు చూడలేదు కదా. ఎందుకు ఇప్పుడు ఆయన కూడా అనుకుంటున్నాం, ఇక్కడ స్మరిస్తున్నామంటే ఒక వ్యక్తిని
మంచి చేశాడు కాబట్టి మంచి ఆలోచన వచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, ఎప్పుడు మా ఇద్దరి మధ్య మీకు అంతేగాని రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారు తండ్రి వయసు 73 సంవత్సరాలు. ఏంటి ఏమైనా మీకు హత్యలు చేయించినాడా? చంద్రబాబు మీ కుటుంబంలో హత్యలు చేయించాడా? ఎవరో అక్కడ వేసినటువంటి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మీద పెట్టినటువంటి కేసులకు చంద్రబాబు గారికి ఏం సంబంధం? ఆ రోజు పోయి పెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వము, ఆనాడు పెట్టిన సోనియా గాంధీ గారు, లేకుంటే మీరు మీ కుటుంబం అంతా కూడా మీకు వారికి ఉన్నటువంటి అనుబంధాల మీద మీ మీదనే పెట్టుకుని మీరు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, అంతా మీరు బాగానే ఉన్నారు. రిలయన్స్ వాళ్ళతో బాగానే ఉంటారు. ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన శర్మిలమ్మ గారే మళ్ళీ ఈ రోజు పోతున్నారు, మళ్ళీ మేడం అంటున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు మరి అంబానీ గురించి మీరే ఆ రోజు రిలయన్స్ అన్ని కాల్ చేస్తే అంబానీ మీకు మళ్ళీ మీరే అంతా కూర్చొని మాట్లాడుతున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రజలకు అర్థం అవుతుంది అంటారు ఏదైనా కానీ ఫైనల్ గా ప్రజలకు అర్థం అవుతుంది. అందరు అంటారు కానీ ఒపీనియన్ చెప్పలేకపోవచ్చు. ఓపెన్ గా మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి. కొన్ని కొంతవరకు చెప్పగలుగుతారు, మరి కొన్ని చెప్పాలి, అవసరమైనప్పుడు చెప్తారు. ఫైనల్ గా సరే, మీరు లోకేష్తో కొంచెం ట్రావెల్ చేశారు. యువగళం పాదయాత్ర ముందు ఏంటి, యువగళం సందర్భంగా ఏంటి లోకేష్లో ఎటువంటి పరిణితి గమనించారు, ఎటువంటి రాజకీయాన్ని గమనించారు? ఒకటి, లోకేష్ గారిని అప్పుడు అంతకుముందు కూడా చూసా. ఏ రోజైతే కుప్పంలో అడుగు పెట్టినప్పుడు ఇద్దరం తిరుపతికి పోయాము, పూజ చేసుకుని అక్కడ నుంచి దేవులం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నేను ఎందుకో ఆ ఫేసు ఆయన కూర్చునే దానికి చూసిన తర్వాత ఎందుకు అంత అంటే ఒక మునీశ్వరుడు అంటే గొప్పగా చెప్పడం లే, అంత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు బయటకు చెప్పి కంగ్రాట్స్ చెప్పి బ్యాట్స్ అని చెప్పి ఇద్దరం మళ్ళీ కలిసి కుప్పానికే పోయాం. నేను ఆయన జర్నీ చేసుకుంటూ కుప్పంలో కలిసిన తర్వాత బాబు ఇట్లా ఉంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఏమైనా కానీ ఎన్నో ప్రజల కోసం వస్తున్నాం అన్నప్పుడు కూడా నాకు కూడా కొద్దిగా నమ్మకం లేకుండా ఉండే. అంటే అట్లా కాదు, ఆయన తిరిగినటువంటి నడిచిన విధానాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు కానీ గోల్డెన్ స్పూన్ కదా, అంతే గోల్డెన్ స్పూన్ ఒకటి చేసినవి. ఈ ఎండలకు ఈ జనము ఎంత దూరం నడవగలుగుతాను, అటువంటిది రోజు రోజుకు పక్కన మాలాంటి వాళ్ళతో కానీ ఇటు అమర్నాథ్ రెడ్డితో కానీ అన్ని తెలుసుకుంటూ ఎంత దూరమైన పోవాలి చేయాలనేటువంటి అలసట, ఎన్ని కిలోమీటర్లు నడిచినా ఎంతమంది వచ్చినా కానీ కూడా ఇరిటేషన్ లేదు మనసు. ప్రతి సందర్భాన్ని తెలుసుకోవాలి, తెలియనివి తెలుసుకోవాలని చెప్పి జిల్లాల మార్పు వచ్చి ఒరిజినల్ నాయకుడికి లక్షణాలకి ఏ విధంగా ఉండాలనో, రేపు భవిష్యత్తు నాయకుడు ఒకవేళ పార్టీలో ఏ విధంగా నడపాలి, భవిష్యత్తు నాయకుడిగా ఎదగడానికి యువగలం వచ్చినటువంటిది చాలా ఉపయోగపడింది. అంటే ప్రతి ఒక్క మనిషి మేము కూడా చెప్పాము, బాబు ఇంతమంది 175 మందితో మీరు ఎంటర్ అవుతున్నారు, ప్రతి ఇన్ఛార్జితో మీకు ఒక 3 రోజులు 4 రోజులు కలిసేటువంటి నమ్మకం కలిసింది. అటు ఆ నాయకుడి యొక్క సామర్థ్యం మీకు తెలుస్తుంది, ఆ నాయకుడు సామర్థ్యం ఆయనకు కూడా తెలుస్తుంది. ఈ నాయకుడు పర్వాలేదా, మళ్ళీ రేపు నిలబడగలుగుతాడా, ప్రజలు ఈయన దగ్గర తీస్తున్నారు లేదా, మేము చెప్పుకోవడానికి నీకు టైం వస్తా ఉంది. మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, చాలా ప్రాంతాలు, ఇప్పుడు మాకు నంద్యాల ప్రాంతం అంటే వాటర్ కొద్దిగా సఫిషియెంట్ గానే ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది. ఇటు అక్కడ పై ప్రాంతం అంతా అక్కడ పత్తికొండ కానీ ఆలూరు కానీ అటు సైడ్ పోతగిన చాలా ప్రాంతాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. అక్కడంతా కూడా డ్రాట్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉన్నాయని కూడా మేము నడిచేటప్పుడు ఆయనతో నెల రోజులు చెప్పేవాడు. అన్న మీ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా వేరియేషన్ గమనించి మాతోనే అనేవాడు, మీరు చాలా అదృష్టవంతులు, అక్కడ ప్రాంతానికి చేయాలి, ఈ ప్రాంతానికి కాదు, ఈ ప్రాంతంతో మనం చేయాలి. మేమంతా కూడా అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట సభని పెట్టుకుంటాం సరదాగా. అయిపోయినాక రాత్రి 10 అయినా కానీ కూడా 10:30 ఆయన అంత ఉంటే కూడా పెయిన్ ఉంటే ఇట్లా ఒక మసాజ్ చేసుకుంటూ కూర్చుంటాడు. మాకేదో స్నాక్స్ తెప్పిస్తే కూర్చొని రివ్యూ చేసుకునేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ రెడీగా అయిదాం పదాన్ని. సో అంటే ఒక నాయకుడి లక్షణాలు అవి. కూర్చోబెట్టి చెప్పండి ఇంకా కొత్త విషయాలు, నా దగ్గర ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా, రేపు ఏ విధంగా నడుచుకోవాలి, నాయకుడు లక్షణాలు తెలుసుకొని మొత్తానికైతే మార్పు చెందారు, పరిణితి 100% చెందినారు. పరిణితి చెందినాడు కాబట్టి ఈ రోజు ఎంత టార్చర్ పెడుతున్నా గానీ కూడా పరిణితి చెందిన వాడి మా దగ్గరే మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రిని తీసుకెళ్తే కూడా ఎక్కడ కూడా ఎమోషన్ ఇబ్బంది లేకుండా కూడా మౌనంగా కూర్చొని నా తండ్రిని నేను చూడడానికి పోకూడదా, నా తండ్రిని అరెస్ట్ చేస్తే పోకూడదా అని కూడా వ్యతిరేకంగా వేరే నాయకులు అయితే కాల్ చేయండి రా, బస్సులు కాల్ చేయండి, అడ్డం చేయండి, నేను ఇక్కడే యుద్ధం చేయను, ఇక్కడే కూర్చుంటాను, కానీ ప్రజాస్వామ్యంలో తీసుకుని వెళ్తాను నేను. అదే రాజకీయ అంటే ఆ పరిణితి చెందినాడు కాబట్టి తొందరపడడం లేదు. వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా కానీ కూడా రెచ్చిపోతే లోపలికి వెళ్ళటమే, లోపలికి వెళ్తామే, అదే లోపలికి వెళ్ళటమే. సరే లోపలికి పంపాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పనిచేయరు, దాన్ని ఏ విధంగా చేయాలో మేము చేస్తాం. అవకాశం ఇవ్వకూడదు కదా, ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. రైట్. అయితే ఫైనల్గా బీసీ జనార్దన్ రెడ్డి గారికి చాలా మంది
తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి గారు కావచ్చు, చాలామంది లీడర్లు ఉన్నారు. పిఏసీలో ఏంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి స్థానం? పొలిటికల్ యాక్షన్ కమిటీ చాలా కీలకమైన కమిటీ ఏంటి, ఎలాగ? అట్లనేది కాదండి, చాలా పదవుల్లో ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పొలిట్ బ్యూరోలో ఉన్నారు. ఇంకా చాలా మంది శ్రీనివాస్ రెడ్డి పొలిట్ బ్యూరోలో ఉన్నారు. సారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే పని చేసేవాడిని, తిరిగే వాళ్ళని కూడా అప్కమింగ్ లీడర్లను ఇప్పుడు వారందరినీ కూడా కింద ఉన్నటువంటి వాళ్ళు తీసుకొస్తే రేపు బాధ్యతతో ఇంకా ఏమైనా చేస్తాడు, ఇంకా అనుభవం వస్తుందని చెప్పి ఉద్దేశంతో అనుభవం కోసం మమ్మల్ని తీసుకునేది తప్ప నేనేదో గొప్ప కానీ కాదు. కానీ నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ యొక్క మా సార్ అన్ని రకాలుగా చూస్తాడు, అన్ని కులాలను, బాక్సులను, తర్వాత ప్రాంతీయవాదులు, ప్రాంతీయంలో రాయలసీమ నుంచి ఎవరిని తీసుకోవాలా, ఏం తీసుకోవాలని ఒక్కొక్కరికి ఒక బాధ్యతలు ఉపజెప్తుంటారు. సీనియర్స్ కి కానీ ఇంకొకరికి కానీ ఒక్కొక్క బాధ్యతను ఒకరికి చెప్తున్నారు. కాబట్టి దాని విధంగానే నాకు ఇవ్వడం తప్ప అంతకంటే ప్రత్యేకత చిన్న మనసుని గెలుచుకోగలిగారు. కష్టం చేస్తున్నాను నేను, కష్టం చేస్తున్నారు. అదే గెలుచుకోగలిగారు. పార్టీ కోసం నేను కష్టపడుతున్నాను. ఏ సమయంలో ఎప్పుడు వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతా ఉన్నాను. మీరు పోయి పలానా ఊర్లో నువ్వు చూడండి, పలానా కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోమంటే రాత్రి ఫోన్ కాల్ వచ్చేస్తే ఉదయానికి పోయి అక్కడ ఏదైనా ఉంటే సమస్య తీసుకోవడం, క్యారీ చేసే విధానం కరెక్ట్గా చేస్తాను నేను. అక్కడ ఒకవేళ సమస్య ఉంటే కూడా సమస్యను పెంచను. ఎందుకంటే నా దగ్గర ఉండేటువంటిది అంటే సమస్య తీర్చమని చెప్పి మాకు ఒక పని చెప్తారు, నేనే సమస్య అయితే ఎక్కడ ఎట్లా. అందుకే నేను అందరితో కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాల పెద్దలతో కానీ, వీరితో కానీ, కర్నూలు జిల్లాలో కానీ అందరితో ఏదైనా ఉంటే సమస్యను వారికి చెప్పేస్తాను. ఒకవేళ వారు ఏదైనా తొందరపాటుతో ఏదైనా ఎక్కడైనా ఒక స్లిప్ అయినా కానీ కూడా అది క్యారీ చేయను. ఎందుకంటే నాకు నాయకుడిగా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఆవేదనలో అర్థం చేసుకొని నేను భారం వారికి చేసి దాన్ని కూల్ చేయడంతో చేస్తున్నాం తప్ప అంతకంటే. నెల్లూరు ప్రకాశం ఏంటి, మీరు ఇప్పుడు ఇన్ఛార్జిగా పరిశీలిస్తున్నారు కదా, నెల్లూరులో ఇంతకుముందు 10కి 10 ఏంటి ఇప్పుడు నెల్లూరు ప్రకాశం చూస్తారు కదా, రేపు రిజల్ట్ వచ్చినాక ఉంటుందంటారా? 100% బలంగా ఉండిద్ది అంటారా? బలంగా ఉన్నాం చేస్తాము. ఇప్పుడు నెల్లూరు కూడా చాలా స్ట్రాంగ్ అయింది, ప్రకాశం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మేమంతా కూడా ఫ్రెండ్లీగా చాలా మంది ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఉంటాం అందరం కూడా. యూత్ గ్యాంగ్ ఏదైనా ఉంటే కూడా ఒకరికొకరు చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మరి ఏదో ఎక్కడో చోట మేమే కూర్చొని పరిష్కారం మీరే అంతే. మళ్ళీ పెద్ద దగ్గర కూడా. కానీ ప్రకాశం జిల్లాకి అయితే మంచి మార్కులు వేసినట్టున్నాడు. మా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు అన్న వచ్చింటే హ్యాపీగా ఉన్నామని. ఏజ్ గ్రూప్ పోతున్నాము. అక్కడ కూడా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, రామనారాయణ గారు ఉన్నారు, అజీజ్ గారు ఉన్నారు, రవిచంద్ర. అంటే ఎక్కడన్నా ఉంటే కూడా దాన్ని మేమే కూర్చొని సరే మనం ఒకరు పైకి ఒకరు తగ్గుది కంటే పోతుంది కదా అని ఉద్దేశంగా పోతున్నాం కూడా సక్సెస్ అవుతున్నాం. దానికి ఇచ్చారు కాబట్టి చాలా మందికి కూడా సారి పనిచేసే వాళ్ళకి పైకి తీసుకొని వస్తుంది. రైట్. లాస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారు? వచ్చిన తరువాత ఆయనలో ఉండే మార్పు ఏంటి? ఆయన ఎలాంటి ఆలోచనలతో బయటకు వస్తారనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాడు సార్ అక్కడ. ఇంకా ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోతే నేను ఇంకా చేయొచ్చు, భవిష్యత్తులో యువతకు ఏ విధంగా చేయొచ్చు. ఇప్పటికే వెల్ఫేర్ గురించి అనౌన్స్మెంట్ చేశాను. ఇంకా ఇదే కాకుండా ఉద్యోగస్తులకు ఏదైతే ఉద్యోగస్తులు అన్యాయంగా బలైపోయారో, వైఎస్ఆర్ పార్టీని నమ్ముకునేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా అన్యాయం జరిగిందో వారికి ఇంకా ఏదైనా మనం చేయగలిగి వారికి కావాల్సినట్టు మనం చేయగలుగుతామనేటువంటి ఆలోచనతో కూడా ప్రతి నిత్యం ఆయన విద్యార్థి, రోజు విద్యార్థి, నిత్య విద్యార్థి ఆయన. కాబట్టి నిత్యం ఆయన ఏదో ఒకటి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ ప్రశాంతమైన ఆలోచనలు చేసుకుంటూ ఇంకా ఏం చేయాలో వచ్చిన తర్వాత మాకందరికి గైడ్ చేస్తాడు. ఇంకా బలంగా వస్తాడు. మీరు చూడండి, జైళ్ళలోకి పోయి వచ్చిన తర్వాత చాలా మంది ఇటువంటి మేధావులు, క్రిమినల్స్ గురించి మాట్లాడారు, మేధావుల గురించి మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంకా గ్రోత్ కానీ వారి పేరు ప్రతిష్టలు కానీ వచ్చాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి వాటికి ఎవరికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. కూర్చొని తన ఆలోచనలు ఇక్కడ ఈ ఫోన్స్ ఉండవు, ఏ ఉండవు, ప్రశాంతంగా ఆలోచన చేయాలి. ఏదో బుక్ తీసుకొని ఈ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, నెక్స్ట్ నాకు ఈ స్కీమ్ తీసుకురావాలి, ఈ స్కీమ్ తీసుకురావాలి. రాత్రి ఉదయం బాగా 24 గంటలు పని చేయమంటాడు, ఇంకా 24 గంటలు పెరిగిద్దాడు, చేస్తాం కూడా. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకి మహాన్ న్యూస్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారు, ఏం తెలియజేస్తారు? తెలుగుదేశం పార్టీ కేడర్కి ఏం సందేశం ఇస్తారు? ఇప్పటికే మా ప్రాంతంలో ఇంకా చాలా మైనింగ్ విషయానికి వచ్చేటప్పటికి దాదాపుగా అంత మైనింగ్ ప్రాంతం. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి ఆ యొక్క వ్యవస్థను, మైనింగ్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఇప్పటికి కూడా చాలా కుగ్రామాలలో కానీ ఇంకొక చోట కానీ రోడ్లు లేని పరిస్థితులు ఇంకా ఉన్నాయి కొన్ని చోట్ల.
ఆఖరికి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ కూడా ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాన్వాస్ అవి వెళ్తూ ఉంటే మురికి నీరు రోడ్ల మీద బారుతూ ఉంటే వాళ్ళు ఒకటే అడుగుతారు, సార్ ఈ మురికి నీరు లేకుండా చేయండి సార్, ఇవి చేయండి సార్, ఇవి ఎత్తే వాళ్ళే లేరు. చాలా చోట్ల ఇవన్నీ కూడా ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. నేను ఒక్కసారి ఎమ్మెల్యే ఉన్నాను. నెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడికి ఇండస్ట్రీస్ ఇంకా తీసుకురావాలనే ఆలోచనలో మేము బనగానపల్లి నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. ఎందుకంటే సిమెంట్ కు సంబంధించినటువంటి 1000 ఎకరాలు మా దగ్గర ఉంది. ఆల్రెడీ మేము చంద్రబాబు సార్ గారు ఉన్నప్పుడు మేము కూడా రామ్కో సిమెంట్ తీసుకురావడం, ఈ రోజు రన్నింగ్ లోకి రావటం, ఇంకా అక్కడ సిమెంట్ పరిశ్రమలు తీసుకురావటం, ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద మైనింగ్ లో ఇంకా ఏదైనా అవసరమైతే వారికి తీసుకురావటము, ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేస్తాము. హార్టికల్చర్ కూడా అభివృద్ధి చేస్తాము. ఇంకా ఏదైనా ఇరిగేషన్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా 2-3 ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చి నీరు లేని ప్రాంతానికి కూడా నీరు తీసుకుపోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాము. అవన్నీ కూడా డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తాను. యువతకు సంబంధించినంత వరకు కూడా మా శక్తి సామర్థ్యం లేకుండా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బీసీ జనార్దన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. బీసీ జనార్దన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం రాబోతుంది. ఖచ్చితంగా రేపు అధికారంలోకి రాబోతున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు న్యాయం గెలుస్తుంది, బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఆయనలో ఊహించినటువంటి మార్పుతో, ఊహించినటువంటి బలమైనటువంటి ఆలోచనలతో ఆయన వచ్చి రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడా కూడా కార్యకర్తలకి, ఏదైతే మమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి అన్యాయం జరిగితే కత్తి పట్టడానికి కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఇది అధికార యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం సరైనటువంటి విధానం కాదు అని కూడా తెలియజేస్తున్నారు. ఇది బనగానపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మెంబర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.